అమ్మవారి యొక్క వైభవ స్వరూప విశ్లేషణ దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతాన్ని వినాలన్నా, ఆ దేవీ భాగవత అంతర్గతంగా ఉన్నటువంటి తత్వదర్శనాన్ని చెయ్యాలి అన్నా, ఏ సందర్భమైతే జీవితంలో, ఏ అదృష్టమైతే జీవితంలో కలగాలో అది కేవలం మనిషి తనంతట తానుగా సంకల్పిస్తే జరిగేటువంటిది కాదు. కేవలం పరమేశ్వరి తనంతట తానుగా ఏ వైభవాన్ని జగత్తంతా కూడా దర్శించి ఆనందించాలో ఆ వైభవాన్ని తనంతట తానుగా చెప్పుకుని అది వినవలసినటువంటి వాళ్ళని కూడా ఏరుకుని పేర్చుకుని తెచ్చుకుంటుందిట. ఇప్పుడు పూలు, చెట్లలో బోల్డ్ పూలు ఉంటాయి. ఓ మంచి మాల అల్లదాం అనుకున్నాం. ఆ మంచి మాల అల్లేటప్పుడు ఏమవుతుంది, మంచి పూలు ఏరుకుని తీసుకొచ్చుకుంటాం. ఉన్నంతలో కాస్త పూలు అటు ఇటుగా వాడుతున్నట్టున్నా అవి తీసి మళ్ళీ దాన్ని మా పాదాల దగ్గర, అంటే చెట్టు మొదట్లో వేసి మిగతా పూలు తీసుకొస్తాం. మళ్ళీ అల్లేటప్పుడు కూడా కొన్ని పూలు కొంతవరకు పక్కన పెడదామనిపించే పూలు పక్కన పెట్టేస్తాం. ఎంతవరకు బాగున్నాయో అంతవరకు మాత్రమే పూలని సెలెక్టివ్గా మాలలో పెట్టుకుంటూ ఉంటాం. అలా తల్లి కూడా ముందు పేర్చుకుంటుందిట. ఆ పేర్చుకున్న దాన్ని కూర్చుకుంటుందిట, కూర్చుకున్న దాన్ని అల్లుకుంటుందిట. అల్లుకుని వారికి మాత్రమే అటువంటి దండని మాత్రమే మళ్ళీ తన మెళ్ళో వేసేటువంటి అవకాశాన్ని ఇస్తుందిట. కనుక దేవీ భాగవతం వినడం ఉంది అని తెలుసుకోవడం ఒక అదృష్టమైతే, ఆ అదృష్టానుసారంగా ఆ దేవీ భాగవతాన్ని వినాలనేటువంటి కోరిక లోపల నుంచి రావడం ఒక యోగ్యత అయితే, ఆ యోగ్యతని అనుసంధానం చేసుకుని అసలు అది మన చుట్టుపక్కల జరగడం ఒక అదృష్టమైతే, ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోగలిగేటువంటి స్థాయి అందరికీ ఉండడానికి ఒకే రకంగా అవకాశం లేదు. కనుక మనందరికీ ఈ హరిహర దత్తక్షేత్రం అనబడేటువంటి ఈ ఆలయంలో, ఈ ప్రాంగణంలో గత 7 రోజులుగా ఈ అద్భుతమైనటువంటి అవకాశం సామూహికంగా మనందరికీ కూడా కలగడం ఆ జగదీశ్వరి మనందరి మీద ఉన్నటువంటి అవ్యాజ కరుణకి తార్కాణం. కనుక ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఇటువంటి ప్రేమ, ఇటువంటి ఆప్యాయత ఓ తల్లి తన బిడ్డ మీద ఎలా చూపిస్తుందో అలా మనందరి మీద ఆ తల్లికి ఉండడం వల్లనే ఇక్కడ ఏకీకృతమైన అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశానికి, అటువంటి అనుభవాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ భాగంలో అసలు మాయాస్వరూపం ఎలా ఉంటుంది, ఆ మాయ ఎవరిని పట్టుకుంటుంది, ఎందుకు పట్టుకుంటుంది, పట్టుకుంటే దాని స్థితిగతులు ఎలా ఉంటాయి, ఆ మాయను అనుభవించేటువంటి వాడు ఎటువంటి స్థాయిలో ఆ మాయను అనుభవపూర్వకంలోకి తెచ్చుకుంటాడు అంటే, దీనికి ఇదమిద్దమని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదయ్యా. అసలు ఆ రూపాన్ని వర్ణించాలనేటువంటి భావన రావడమేమో పెద్ద మాయ. వ్యాసుల వారు చెప్తున్నారు, అసలు నువ్వు ఏ మాయ గురించి అయితే అడుగుతున్నావో ఆ మాయని నువ్వు వర్ణించాలనేటువంటి కోరిక, అది నాకు కనపడాలనేటువంటి కోరిక నీ మనసులో రావడమే ఒక పెద్ద మాయ. దానికి ఒక రూపం లేదు, దాన్ని దర్శించాలనేటువంటి ఒక కాంక్ష మనసులో ఉండడానికి అవకాశం లేదు. అది దర్శింపబడదు, కేవలం అనుభవపూర్వకంగా ఉంటుంది. అది అనుభవపూర్వకంగా కూడా మనం ఆ మాయను అనుభవిస్తున్నామని మాయలో ఉన్నంతసేపు మనకు తెలియదు. మాయ నుంచి బహిర్గతమైన తర్వాత మాత్రమే మనకు అది ఇది మాయ, ఇంతసేపు నేను ఎందులో ఉన్నాను అది నాకు మాయ అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది. కనుక మాయని వర్ణించడం, ఆ మాయని మనందరి మీద ప్రయోగించి మన మాయ చేత మనందరం కప్పబడి ఉన్నాము అనేటువంటి విషయం అమ్మ కూడా పెద్దగా హార్డ్గా తీసుకోవచ్చ. అది అలా స్పర్శించ చేసి వదిలేస్తూ ఉంటుందట. ఆ విషయాన్ని నారదుల వారు వ్యాసుల వారికి చెప్తూ, నాయన ఒకసారి ఒక మాయ గురించి చెప్పా, నేనే అనుభవించా దాన్ని స్వయంగా. అది ఎలాగా అంటే, ఓ సుందరీమణి నన్ను ఇష్టపడుతోంది అనేటువంటి భ్రాంతికి లోనై ఆ సుందరీమణిని నేను కూడా ఇష్టపడుతున్నానని భ్రాంతి తెచ్చుకుని, ఆ భ్రాంతికి లోనైనటువంటి వాడిని అదే సత్యం, అదే నిత్యం అనుకుంటూ పక్కనున్నటువంటి స్నేహితుడిని కాదనుకున్నా, అంటే మాయ మొట్టమొదటి ఏం చేస్తుంది, నా అనుకున్న వాళ్ళని దూరం చేస్తూ ఉంటుంది. ఇంతసేపు నేనున్నాను, నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో నేను ఇక్కడికి వచ్చాను, ఆ వాళ్ళతో నేను ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఆ స్థితినో సందర్భాన్నో పూర్తిగా అనుభవించకుండా మధ్యలో వాళ్ళందరినీ వదిలేసి నేను ఏదో ఇంకా మంచి పదార్థాన్ని పట్టుకున్నాను అనేటువంటి వ్యాసంగంలోకి ఎప్పుడైతే వెళ్తామో అదో పెద్ద మాయ. కనుక నువ్వు ఎవరిని పట్టుకున్నావో వాళ్ళని వదిలే అర్హత నీకు లేదు, ఉన్న పడాను వదిలే అర్హత అంతకన్నా లేదు. కనుక మాయ యొక్క స్వరూపం అలా ఉంటుంది అని చెప్తూ ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన కూడా చెప్తారు. ఒకానొక సందర్భంలో ఈ మాయ చాలా కష్టమైనటువంటిదండి. అసలు ఆ మాయ అనుభవంలోకి తెచ్చుకోవడం అనేటువంటిదే నాకు అర్థం కావట్లేదు. కానీ ఉన్నంతలో మాయ అనేటువంటిది ఇంకా నా జోలికి రాకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి అనుభవించాను విష్ణుమూర్తి.
విష్ణు భగవానుడు అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాట నారదుడు. ఎప్పుడున్నా వాళ్ళిద్దరికీ ఈ మాయా సంభవాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఓసారి నువ్వు నాకు అనుభవం ఇచ్చేసావు. అనుభవాన్ని చూసేటప్పటికి ఇప్పుడు నాకేం అర్థమైంది, మాయ ఎలా ఉంటుందో అర్థమైంది. ఎలా ఉంటుందో అర్థమయ్యాక ఇంకా దాని జోలికి పోంగా అని అన్నాడు. పోవా అన్నాడు. పోను స్వామి, ఇంకా మాయ వద్దన్నాడు. నిజంగా వద్దా అన్నాడు. వద్దు అన్నాడు. అయితే ఒక అమృతమైన స్నానం చేయాలన్నా అని ఒక శాస్త్ర వచనం ఉందయ్యా. మాయ నీకు అక్కర్లేదు అంటే ఆ స్ఫూర్తి, ఆ మాటని నోటితో అన్నంత మాత్రం చేత ఒక స్నానం చేయాలి అన్నాడు. స్నానం చేయాలా అన్నాడు. చేద్దాం పదా అన్నాడు. పదండి అన్నాడు. ఇద్దరు అక్కడే ఉన్నటువంటి పొలం దగ్గరికి వెళ్ళారు. ఇన్ని మునగమన్నాడు. రే నాయన ఒకసారి నారదా వెళ్ళి లోపల ఒకసారి మునకేసిరా అన్నాడు. స్వామి నేను ఒక్కడైనా, ఇద్దరం అన్నారుగా ఇందాక, నువ్వు మునిగితేనే మునిగినట్టే పదా అన్నాడు. మాయ అంటనేటువంటి వాడివి నువ్వు, మాయ అంటే అర్థమైనటువంటి వాడివి నువ్వు, పరమపురుషుడు అయ్యా, భాగవతుడివి నువ్వు. వెళ్ళి ఒకసారి డుప్కీలగాకి ఆజావు, డిప్. ఇప్పుడు అందరూ కూడా ఏమడుగుతున్నారు, మహాకుంభమేళలో ఒక డిప్ చేసి రండి అంటారు. హోలీ డిప్, అవునా కదా, ఆ డిప్ చేసిరా అన్నారు. ఈయన వెంటనే బయలుదేరాడు. స్వామి ఒక అడుగు లోపలికేసి మడుగులోకి 2 అడుగులు వేయగానే ఆగాగు నారదా అన్నాడు. అయ్యో స్వామి ఏమిటన్నాడు. నీ మెడలో ఏముంది, వైజయంతి మాల, దాని ముందు నాకు ఇవ్వయ్యా అన్నాడు. ఎందుకు స్వామి అంటే, అయ్యో ఆ మంచి మాలయ్యా, తడవడం ఎందుకు, ఇలా ఇవ్వు నాకు అన్నాడు. సరే మాల తీసి స్వామి చేతిలో పెట్టారు. మరి వీణ అది తడిసిపోతే చెక్క కదా, పాడైపోతుంది, వీణిచ్చే అన్నాడు. వీణ చేతిలో, వీణ చేతిలో లేకపోవడం వల్ల నేను మాయకి లోనవుతానని నారదుడికి తెలుసు. తెలిసి మళ్ళీ ఏమయ్యాడు, తనకి తెలియకుండానే మాయనికి లోని ఆ వీణ చేతికి ఇచ్చేసాట. మునిగాడు. ఒకసారి మునిగాడు, లేచాడు. లేచేపటికి ఏమైపోయింది, చుట్టుపక్కల ఎవరు లేరు. తానేమయ్యాడో తనకు గుర్తులేదు. ఎదురుకుండా ఒక రాజు వస్తున్నట్ట. ఆ రాజు వచ్చి, అమ్మ ఎవరు నువ్వు నీళ్ళల్లో ఉన్నావు అన్నట్ట. అమ్మ నేనా అనుకున్నాడు. నేను అమ్మని అని, నేను అమ్మాయిగా మారానని ధ్యాస కూడా లేదు ఆయనకి. అమ్మ నీళ్ళ పక్కన చూసుకున్నాడు. తను ఒక్కడే ఉన్నాడు. అవునండి నీళ్ళల్లో ఉన్నాను అన్నాడు. అమ్మ బయటికి రా తల్లి, ఏమైందన్నాడు. ఏమైందో తెలియదండి అన్నాడు. పాప ఆ తాళధ్వజుడు అనబడేటువంటి ఆ రాజు చెయ్యి ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు. నీకెవరున్నారు, ఎందుకు వచ్చావు, ఇంత కీకారణ్యంలోకి ఎదురొచ్చావు, ఎందుకు వచ్చావు, నీకు తల్లిదండ్రులు ఎక్కడున్నారు, నీ రాజ్యం ఏంటంటే ఏమోనండి తెలియదు అన్నాడు. నీ పేరు ఏమిటో తెలియదు అన్నాడు. చూడ్డానికి చక్కగా ఉంది, ఎవరూ లేరంటోంది. తాను రాజు. అడిగాడు, అమ్మ నాతో నా రాజ్యానికి వస్తావా, నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. వివాహం అంటే అది కూడా తెలియదు. ఓహో వివాహం కానీ స్పర్శ కానీ ఏది తెలియనటువంటి పిల్ల. సరే రా, ఇంకా నాతో పాటు తీసుకెళ్తాను, అంతఃపురానికి తీసుకెళ్ళాడు. చక్కగా పురోహితులన్నీ అడిగి మంచి ముహూర్తం పెట్టుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానంతరం ఏ సుఖాలనైతే రమిస్తున్నాడో నారదుడు స్త్రీమూర్తిగా సుఖాల పట్ల ఆనందాన్ని వ్యక్తి, ఆహా పెళ్ళంటే ఇదా, సుఖం అంటే ఇదా, రాజ్యం అంటే ఇదా, ఆనందం అంటే ఇదా, భోగం అంటే ఇలా ఉంటుందా, ఎక్కడ చేతులు తడితే అక్కడికల్లా మనుషులు దాసీగణాలు వస్తున్నారు, కావాల్సినవన్నీ చేస్తున్నారు, చిత్తం ప్రభు అంటున్నారు. అసలు భర్త అయితే అసలు కాలు కింద పెట్టనివ్వట్లేదు. స్వర్గభోగాలంటే ఇలా ఉంటాయనే విషయం నాకు ఇప్పటికి అర్థమైందని రమించిపోతున్నాడు. ఆ రమించి భర్తకి ఏది కావాలన్నా అర్రులు చేస్తూ, అందరూ మామూలుగా రాజులకి చేసేటువంటి ఉపచారాలన్నీ దాసీగణాలు చేస్తాయిలే అని ఉన్నంతలో రాచరిక మర్యాదల వరకు చక్కగా అనుభవిస్తూ ఉంటారు. ఎవరు, భార్యలు, పట్టపురాణులు. ఇప్పుడు పట్టపురాణ అయ్యుండి కూడా భర్తకి సకల సేవలు తానే చేసుకుంటోంది. ఎంత చేసుకుంటోంది అంటే, ఆయనకి ఏది కావాలన్నా, దగ్గినా తుమ్మినా ఏది చేసినా ప్రభు నేనున్నాను, రండి జాగ్రత్త అని మీపు రాస్తూ ఉంటుంది, గుండెలు రాస్తూ ఉంటుంది. ఆయనకి బట్టలు పొద్దునే లేచి స్నానం చేసి వచ్చాడంటే బట్టలు రెడీగా పెడుతూ ఉంటుంది. ఆయనకు కావాల్సినటువంటి ప్రతి వివరం తానే చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ సభలో ఏం మాట్లాడాలి, ఎవరు వస్తారు, ఎవరు వెళ్తున్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, తినడానికి ఏం తింటారు, ఏం వండమంటారు, వంట కూడా ఆవిడే చేసేది. అంత తాపత్రయం, భర్త అంటే అంత ప్రేమ లోపల నుంచి. ఈయన వల్ల కదా సకల సుఖాలు నాకు అనుభవయోగ్యంలోకి వచ్చాయనేటువంటి భావన, ఆయన పట్ల పతి అనబడేటువంటి భావన కన్నా ఆయన దేవుడు అనేటువంటి భావన ఆవిడలో మహాపూనికగా నిండిపోయింది. ఆ దేవుడు ఆయన కావాల్సినవన్నీ చూసుకుంటూ 2-3 ఏళ్ళు గడిచిపోయింది. ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. ఈ లోపల గర్భవతి అయింది, పిల్లవాడు పుట్టాడు. మళ్ళీ 2 ఏళ్ళు గడిచింది, ఇంకో పిల్లవాడు పుట్టాడు. ఇలా 10 మంది పిల్లలు పుట్టారు. ఈ 10 మంది పిల్లలు పుట్టి రాజ్యసుఖాలు అనుభవిస్తూ చివరికి ఏమైపోయింది, ఆ పిల్లలకి పెట్టడాలు, భర్తని చూసుకోవడం, ఎక్కడా కూడా అలసట అనేటువంటిది పెట్టుకునేది కాదు. అంత తాను చేసేటువంటి విషయంలో గృహిణి ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలో, ఎటువంటి సాత్వికమైనటువంటి గుణాలతో ఉండాలో, ఎటువంటి ప్రేమతో తన కుటుంబం పట్ల ఒక స్త్రీ అనేటువంటిది వ్యవహరించాలో, ఆ ప్రేమతో పాటుగా ఎటువంటి విద్యాబుద్ధులు తన పిల్లలకి ఇవ్వాలో, ఎటువంటి స్థాయిలో ఆ కుటుంబానికి అంతటికీ కూడా తాను పోషణాభారాన్ని వహించాలో అనేటువంటి విషయంలో ఆవిడ చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. ఎప్పుడైతే ఆ ఉన్నతమైన స్థితిలో ఉందో, ఆవిడంటే పిల్లలకి ప్రేమ, మొగుడికి ప్రేమ,
పిల్లలు మొగుడు అంటే ఆవిడకి ప్రేమ. అసలు ఈ సంసారాన్ని చూసి దాసీగణాలందరూ కూడా అబ్బా! ఇలాంటి రాజుని, ఇలాంటి రాణిని, ఇలాంటి రాజుని ఎక్కడా చూడలా. ఒకళ్ళకి 10 మందిని పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి రాజుల్ని చూసాం. ఒకళ్ళని 20 మందిని దాసీగణాలను పెట్టుకుని ఎక్కడ ఒళ్ళలేకుండా ఉండేటువంటి పట్టపురాణులను చూసాం. పిల్లలు అంతకన్నా అమ్మ, నాన్న తప్ప వ్యవహారాలు, ఆటలు, వేటలు ఇవే చూసే పిల్లల్ని చూసాం. కానీ పిల్లలు తల్లిదండ్రులను వదలరు. తల్లిదండ్రులు పిల్లల్ని వదలరు. భర్తని భార్య వదలదు. భార్యని భర్త వదలదు. అసలు వాళ్ళకంటూ అంతఃపురంలో 2 రూమ్లు కేటాయించుకుని అది తప్ప వాళ్ళ లోకం ఇంకోటి లేదన్నట్టు ఉంటారు. ఎవరిని దానిలోకి రానివ్వరు. ఏ పని మమ్మల్ని చేయనివ్వరు. ఒక్క పని వాళ్ళ గురించి చేసే అవకాశం మాకు వస్తే బాగుండని వాళ్ళు తప్పించిపోతూ ఉండేవంట. మంచి కుటుంబం అండి. ఎక్కడ దొరుకుతుంది మనకి కుటుంబం అని. తను వంట చేస్తుంటే కూడా భర్తకి పిల్లల కోసం తను వంట చేస్తుంటే కూడా అమ్మ ఇందులో ఈ ఒక్క కొత్త వంట నేను చేసి పెడతా అంటే అదేదో నాకు చెప్పి నేను నేర్చుకుంటాను, ముందు నేర్చుకుని పిల్లల్ని చేసి పెట్టేది. అంత తానే అన్నీ అవ్వాలనేటువంటి కోరిక. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వివాహాలు చేసింది. ముందు పెద్ద కోడలు వచ్చింది, తర్వాత 2వ కోడలు, 3వ కోడలు, 4వ కోడలు. ఆవిడ ఇలా అంది, ఈవిడ ఎలా అంది, మొత్తం అన్ని గొడవలు. ఇంకో పెద్ద ఆవిడ ఇలా అంటుంది అత్తయ్య గారు, చిన్న ఆవిడ ఇలా అంటుంది. అదిగో ఆవిడకి పలానా పెళ్ళప్పుడు మీరు ఇంత బంగారం చేసి పెట్టారు, నాకు పిస తక్కువ పెట్టారు. ఆవిడ అహంకరిస్తుంది అంటే అమ్మ నీకు ఉంగరం చేయిస్తాను, మళ్ళీ చిన్న కోడలకు ఒక ఉంగరం. ఆ పెద్ద కోడలికి చిన్న కోడలికి ఉన్నటువంటి డిజైన్స్ చాలా ఓల్డ్ మోడల్. అత్తయ్య గారు నాకు కొత్త మోడల్ కావాలని 3వ కోడలు అడిగితే ఆ కొత్త మోడల్ రింగులు తీసుకురావడం. ఆ 3వ కోడలు సాటిస్ఫై అయితే 4వ కోడలు పెద్ద కోడలు డిజైన్ చూసి నాకు ఇలాంటిదే కావాలంటే మళ్ళీ పాపం చెరిపించి అదే చేయించడం. వీళ్ళ మధ్యలో ఈ ఆశల కోసం, పాసుల కోసం, ప్రేమల కోసం పోట్లాట్లు. ఈ పోట్లాట్ల మధ్యలో 10 మంది కోడళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు మొదటి కోడలు కడుపుతుంది. ఆ మొదటి కోడలు కలుపుతూ ఉండేప్పటికి ఏమైంది, మనవరాల లోపల నుంచి ఆశ పిల్లవాడిని చేతితో తీసుకోవడం. తన పిల్లలు పుట్టినప్పుడు తనకు తెలియకుండా అయిపోయిందే, నాకు మనవలు పుట్టారే వీళ్ళని బాగా చూసుకోవాలని ఇప్పుడు పిల్లల మీద నుంచి తాపత్రయం అంతా మనవల మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేసింది, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. అవునా కదా. ఇప్పుడు మనవలు ఎక్కువైపోయారు, భర్త లేడు, పిల్లలు లేరు. ఒరే మీ పనులు మీరు చూసుకోండి రా అని జీవితంలో అందిట మొదటిసారి అనేటప్పటికి వాళ్ళందరూ నిశ్చయిస్తారు. అదేంటమ్మా అలా అంటావు, నీ పిల్లలు వీళ్ళు ఇంకా చంటోళ్ళు రా, వీళ్ళని నేను చూసుకోవాలని చెప్పేసి పుట్టింటికి కూడా కోడళ్ళని డెలివరీస్ పంపించాల. నా కోడళ్ళు, నా మనవళ్ళు నా ఇంట్లో పుట్టాలి, నేనే చూసుకోవాలి, వాళ్ళు కక్కినా నాదే, వాళ్ళు వెళ్ళినా నాదే. అంత తాపత్రయం మనవలంటే. మొత్తం 10 మందికి ఒక్కొక్కళ్ళకి 3 4 పుట్టారు. మొత్తం ఇల్లంతా 50 60 70 మందితో నిండిపోయింది. ఆ నిండిపోయిన దానిలో ఒక్కడు పొరపాటున వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా సరే ఇల్లు పోసిపోతుంది. వాడు వచ్చేటప్పటికల్లా అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి. వాడికి మైసూర్ పాక్ అంటే ఇష్టం, ఇంకోటికి ఇంకో సున్నుండ అంటే ఇష్టం, ఇంకోటికి చెగోడీలు అంటే ఇష్టం, ఇంకోటికి వెన్నుండలు అంటే ఇష్టం. వాళ్ళందరూ వచ్చేటప్పటికల్లా అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి. పిల్లల కోసం రాత్రంతా నిద్రపోయేది కాదు, పగలంతా ఇంట్లో ఉన్న సభ్యుల కోసం వండి పెట్టడం కోసం నిద్రపోయేది కాదు. ఈ 70 మందికి కూడా వంట తనే చేసేది. తన భర్త, తన పిల్లలు, తన కొడుకులు, ఆ కొడుకులకు వచ్చినటువంటి కోడళ్ళు, ఆ కోడళ్ళకు పుట్టినటువంటి పిల్లలు చేసేటువంటి అల్లర్లు, వీళ్ళందరినీ పోషించుకుంటూ ఉండరు. ఎంత ఆనందం అంటే జీవితంలో ఆనందపు అంచులు అనేటువంటివి ఏమన్నా ఉంటే ఆ అంచుల దాకా వెళ్ళి ఆనందాన్ని అనుభవించింట. ఇంక ఇదే జీవితం, ఇదే లోకం, ఇంతకు మించినటువంటిది ఇంక స్త్రీకి అవసరం లేదు అని నిలిచిపోయింది. ఒకానొక సందర్భంలో ఇంత ఆత్మీయంగా ఉండేటువంటి కుటుంబము, ఇటువంటి రాజ్యం, కుటుంబంలోనే ఇంత ఆత్మీయంగా ఉన్నప్పుడు అటువంటి రాజు ఒక స్త్రీ, ఒక భార్య ఇంత మంచి ప్రేమతో, ఇంత సఖ్యతతో తాను ఎలా ఉండాలో అలా ఉంటూ తన భర్త యొక్క మనస్సు ధార్మికంగా ఉండడానికి కావాల్సినటువంటి ప్రతి ఏర్పాటుని స్వయంగా చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంటే ఇప్పుడు ఆ రాజు ఎలా ఉంటుంది, ఆయన మనస్సు బాగుంటుంది, ఆయన ఆరోగ్యం బాగుంటుంది, ఆయన తీసుకునేటువంటి విధానాలు బాగుంటాయి. దాని పట్ల ఎటువంటి చర్యలు రాజ్యం పట్ల తీసుకుంటాడో, ఎటువంటి మంచి పాలసీలు తీసుకొస్తాడో, దాని ద్వారా రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. కనుక రాజు ఉండేటువంటి ప్రజలందరికీ ప్రేమ. అలాంటి రాజ్యంలో ఒకానొక సందర్భంలో చక్కగా అన్ని రకాలుగా ఉచ్చిష్ట స్థాయిలో ఉన్నటువంటి ఆ రాజ్యానికి ఒక శత్రుపీడ ఏర్పడి, ఆ శత్రుపీడ ఏర్పడేటప్పటికి ఏమైపోయింది, ఆ రాజుగారు ఉన్నట్లుండి పాపం రాజ్యంలో ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం వచ్చింది. ఉన్నట్లుండి అన్ని వైపుల నుంచి శత్రుముక్కలు చుట్టుముట్టేశాయి. ఆ చుట్టుముట్టేటప్పటికల్లా అల్లా కల్లోలం అయిపోయింది పాపం. ఉన్నట్లుండి అన్ని అసలు శత్రువులు, ఈ రాజ్యానికి శత్రువులు ఉన్నారనేటువంటి ధ్యాస కూడా వాళ్ళకి లేదు. అంత హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కసారిగా శత్రువులు మీద పడేటప్పటికల్లా ఎలా రాజ్యాన్ని రక్షించుకోవాలనేటువంటి క్రమంలో పాపం అందరూ ఏకంగా పిల్లలు మనవలు కూడా యువకులైపోయారు. వాళ్ళు కూడా క్షత్రియులు కనుక పిల్లలు మనవలు కూడా వెళ్ళిపోయారు యుద్ధానికి. అందరూ ఘోర యుద్ధం చేశారు. ఏ పూట ఎవరు వస్తారా, ఏ పూట ఎవరు రారా, ఆ తల్లికి మనసు విచలితం అయిపోతూ ఉండేది. అందరూ కలిసి ఒకానొక సందర్భంలో ఇంకా ఓడిపోతున్నాం అనేటువంటి ఒక చిన్న మెసేజ్ వచ్చిన తర్వాత అంతఃపుర స్త్రీలందరూ కూడా పాపం ఆ కోడళ్ళు, కూతుళ్ళు కూడా వెళ్ళిపోయారట ఆ దేశాన్ని రక్షించుకోవడం కోసం. తీరా అంతా అయిపోయి రాత్రి 6 దాటిన తర్వాత, 7 దాటిన తర్వాత కూడా ఎవరు ఇళ్ళకి రావట్లేదు.
రాకపోతుండేటప్పటికల్లా ఈవిడికి ఇంకా ఒక్కతే ఉంది ఇంట్లో. అసలు ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండడం ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. అంత కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంది. అలాంటిది 6, 7 అవుతున్నాయి. ఇంక యుద్ధం కంప్లీట్ అయింది. ఎవరో ఒకళ్ళు రావాలిగా, వెనకాలకి ఎవరూ రావట్లా. పాపం తనే ఓపిక చేసుకుని ఆ యుద్ధం ఎక్కడైతే జరుగుతోందో ఆ క్షేత్రానికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికల్లా భర్తకి ఒక బాగా దెబ్బలు తగిలి పాపం కాళ్ళు చేతులు ఇబ్బందిగా బాగా ఈడ్చుకుంటూ రాజ్యం వైపుకి నడుస్తూ వస్తున్నాడు. ఆ రాజుని చూసేప్పటికల్లా అడిగింది, ఏరండి పిల్లలందరూ ఏది అంటే పాపం దుఃఖించాడు. ఎవరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు. దాన్ని ఇన్నాళ్ల పాటు ఎంత ప్రేమగా పెంచుకుందో ఆ మగపిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి కోడళ్ళు, అల్లుళ్ళు, పుట్టినటువంటి మనవలు అందరూ ఎక్కడ పడితే అక్కడ దేహాలు ఛిద్రమైపోయినటువంటి స్థితిలో ఆ యుద్ధ భూమిలో అలా పడిపోయి విగత జీవులుగా ఉన్నారట. ఒక్కొక్కళ్ళకి మొహాలు లేవు, ఒక్కొక్కళ్ళకి చేతులు లేవు, ఇంకొకళ్ళకి కాళ్ళు లేవు, అసలు ఉదర భాగం లేదు కొంతమందికి. ఇంకొక మందికి అసలు వీళ్ళు వేసుకున్నటువంటి పాదరక్షలు, వేసుకున్నటువంటి ఆభరణాలు చూసి మనుషుల్ని గుర్తుపట్టడమే తప్ప అసలు ఏ దేహంలోనూ ఏ పార్ట్ చూసినా అసలు వీళ్ళు మన వాళ్ళ అవతల వాళ్ళ అని తెలుసుకోవడానికి అవకాశం లేదు. స్త్రీలకు అంతకన్నా దారుణంగా ఉంది విషయం. పాపం గుట్టలుగా మొత్తం సైనికులతో పాటుగా తన పరివారం అంతా కూడా మిగతా జీవులే అక్కడ పడిపోయి ఉన్నారు. గుండెలు బాధేసుకుంది. ఎంత ప్రేమగా చూసుకుంది అప్పటిదాకా. గుండెలు బాధేసుకుంది. కింద పడి నేల మీద పొర్లేసింది. పాపం శరీరం అంతా కారిపోయినటువంటి రక్తంతో ఆవిడ శరీరం కూడా నిండిపోయింది. ఆ శరీరం నిండిపోయే రక్తంతో ఆ లేచి ఇంకో 2 అడుగులు వేసి ఇంకోళ్ళు ఎక్కడున్నారు, వీడు పెద్దవాడు, ఇంకో 2వ వాడు ఇక్కడ ఉన్నాడు, 3వ వాడు అక్కడున్నాడు, 4వ వాడు ఎక్కడున్నాడు, మనవడేంటి వీడు పాపం దెబ్బ తగిలితే ఇంట్లో ఆడుతూ ఎదురు దెబ్బ గుమ్మం దాటి వెళ్తూ ఉంటే ఎవరై చూసుకోరా నాయన లోపల పరిగెడతాడు వాడు. ఆ పరిగెడుతూ బొటన వేలు గుమ్మానికి వెళ్తేనే ఒక గంట సేపు వెలువెల్లాడిపోతాడు. ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు, ఇంత మరణ వేదన అనేటువంటిది వాడి దాకా వచ్చిందంటే ఎంత కష్టపడి ఉంటాడు పిల్లవాడు. ఎలాంటి శూలాలు గుచ్చుకుని ఉంటాయి, ఎలాంటి బాణాలు మీదకి వేసి ఉంటారు. అయ్యయ్యో నా పిల్లలు దేహాలు ఛిద్రమైపోయినాయి. వాళ్ళు ఎంత మరణ వేదన అనిపించారో ఆ మరణ వేదన నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇంక ఈ జీవితాన్ని ఇక్కడ ఉంచడం ఎందుకు, నేను కూడా చచ్చిపోతాను. భర్త నివారించాడు. పిచ్చిదానివా మంచిదానివా, ఆగు, నువ్వు చచ్చిపోవడం ఎందుకు, కళ్ళ ముందు పుట్టారు, కళ్ళ ముందు వెళ్ళిపోయారు. దీని అంతరికి మనమా కారకులం అంటే కాదు, దీని అందరికి ఎవరు కారకులు తెలియదు. ఇంత బాధపడుతున్నావు, తట్టుకో భార్యకి చెప్తున్నాడు. ఒక రోజంతా ఏడ్చింది. రాత్రంతా అక్కడే కూర్చుంది. సాయంకాలం సూర్యాస్తమయ సమయానికి 7 అవుతున్నా పిల్లలు రావట్లేదని వెళ్ళిన మనిషి రాత్రంతా శవాల్ని ఏరుకుంటూ ఎక్కడ నా పిల్లలని కోడళ్ళని కొడుకుల్ని కూడా చోటుకి పాపం గుట్టలుగా తెచ్చుకుని కూర్చుని ఏడ్చింది. అంత ఏడ్చి తెల్లారింది. తెల్లారిన తర్వాత రాబందులు రావడం మొదలెట్టాడు. ఆ రాబందులు రావడం మొదలెట్ట పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి, ముందు వాళ్ళని అంత్యక్రియలు చేయాలి. వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి ఏం కావాలి, శక్తి లేదు. భర్తకేమో చేతులు 2 గాయాలైనాయి. ఒక్క సైనికుడు మిగల్లా. రాజ్యంలో ఎవరూ లేరు. శ్మశానం అయిపోయింది రాజ్యం అంతా. ఏం చేయాలి, తనే ఒక్కొక్కళ్ళని లాక్కుని తీసుకువెళ్ళాలి. అందరికీ అక్కడ చితులు ఏర్పాటు చేసుకుంటుంటారు. పాపం కర్రలు ఏర్పాటు చేసుకుని వాటిని ఒక్కో చితిని ఏర్పాటు చేసుకుని ఎంతమంది ఉన్నారు, 70-80 మంది ముందు కుటుంబ సభ్యులు ఉన్నారు. సామూహికంగా మొత్తం సైనికులందరికీ ఒక గొయ్యి తవ్వాలి. ఆ గొయ్యిలో మొత్తం అందరినీ తీసుకురావాలి, ఏకంగా నిప్పంటించాలి. ఇంత శ్రమ పడుతోంది. కర్రలు ఏర్పాటు చేసుకుంటోంది. 70 చితులు ఏర్పాటు చేస్తుంటారు. ఆ 70 చితుల మీద ఒక్కొక్కడిని పేర్చాలి. మనుషుల్ని ఎత్తి తీసుకురావడానికి బరువు అయిపోయారు. ఆ బరువు ఒక్కతి స్త్రీ అయిపోయి పాపం తను ఎత్తలేకపోతుంది. ఆ ఎత్తలేబడేపటికి 2-3 రోజులు పట్టేసింది. దానిలోంచి కుళ్ళు కంపు వస్తుంది. శవాల్లోంచి రక్తం అంతా ధారగా కారిపోయి క్షేత్రం అంతా ధార. ఆ ధార శరీరానికి అంటుపోయింది. మరి పొడిలేసింది కదా పిల్లల కోసం. శరీరం అంతా రక్తం అంటిపోయింది. ఆ రక్తం ఎండిపోయిన రక్తంలోంచి తన శరీరంలోంచి శవంలోంచి ఎలాంటి వాసన వస్తుందో శరీరం నుంచి కూడా అదే వాసన వస్తుంటాయి. పైగా వాటన్నింటినీ కూర్చుకుని ఒంటి మీద వేసుకుని పిల్లల్ని లాగి చితి మీద పెడుతుంది ఒక్కొక్కళ్ళని. ఒక్కోసారి అవి కుళ్ళిపోయి లావైపోయి పాపం చేతులు కాళ్ళు కూడా విరిగిపోతున్నాయట, శరీరం నుంచి వేరైపోతున్నాయి. ఆ వేరైపోయిన కళేబరాల్లోంచి ఆ అవయవాలు కూడా మళ్ళీ వాటి మీద వేసి పాపం పిల్లల్ని ఏడ్చుకుంటూ ఒక్కో దాని మీద చితి ఏర్పడి ఈ లోపల నుంచి ఆకలిస్తుంది, నీరసం వచ్చేసింది. ఇంత పని అసలు మనం ఆలోచిస్తే ఎంత బాధగా ఉంది విషయం. ఆ బాధగా ఉంటే ఆ బాధల్లోంచి ఒక్కసారిగా నీరసం వచ్చింది. వీళ్ళందరినీ కనీసం అంత్యేష్టి జాగ్రత్తగా చెయ్యాలన్నా ఓపిక ఉండాలి. ఆ ఓపిక అందరికీ ఒకే స్థాయిలో అంత్యేష్టి కార్యక్రమం జరిగేదాకా నేను ఓపికగా ఉండాలి కనుక ఏదో ఒకటి పడాలి లోపల. ఏమున్నాయి చుట్టుపక్కలని చూసింది, 2-3 చెట్లు ఉన్నాయి. చెట్లకి ఏవో పళ్ళు కాస్తున్నాయి. ఆ పళ్ళు కాస్త 2 తింటే ఓపిక వస్తుందేమో అనుకుంది. ఎగరడానికి ఓపిక లేదు. అదా చెయ్యి అందట్లేదు. అందాలంటే ఏం చేయాలి, అక్కడ వేసుకోవడానికి ఏమీ లేదు, కళేబరాలు తప్ప ఏమీ లేవు. కళేబరాలను తప్ప ఏమీ లేకపోతే చివరికి ఏమీ చేయలేక శుద్బాధ తీర్చుకోకపోతే ఇవన్నీ అనాథ ప్రేతాలు అయిపోతాయి అనేటువంటి బాధతో ఒక్కో శవాన్ని తీసుకుని ఆ శవం మీద శవం వేసుకుని వాటి మీద ఎక్కి తను దెందలుచుకున్నటువంటి పండు కోసుకుందిట.
పండు కోసుకుని ఆకలి క్షుద్బాధ తీర్చుకుని, ఆ క్షుద్బాధ తీర్చుకున్న తర్వాత మళ్ళీ పేర్చుకున్న కళేబరాలన్నీ తీసి మళ్ళీ చితుల మీద పెడుతుంటాం. ఆ చితుల మీద పెట్టి మొత్తం అన్ని చితులకి కూడా దహన సంస్కారాలు తానే నిర్వర్తించింది. పాపం భార్య భర్త ఇద్దరే మిగిలారు. మిగిలినప్పటికీ అందరికీ ఆ దహన సంస్కారాలు చేసి చివరికి ఏం చేయాలి, అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేయాలి. ఆ స్నానం కోసం పాపం భర్త తను కూడా మడుగులోకి దిగారు. మడుగులోకి దిగి మళ్ళీ ఓ మునకేసి ఇద్దరు లేచారు. లేచేప్పటికి నారదుడు ఎదుర్కొన్న కృష్ణుడు ఉన్నారు. ఏమయ్యా లోపలికి వెళ్ళావు, ఇంకా రావే, ఎంతసేపు చూడాలి, ఒకసారి మునిగితివి, వేయాల్సింది 3 మునకలు, 2వ మునకైంది, అయ్యో 3వ మునక, ఇంకా ఎంతసేపు కూర్చోవాలి నారదా, రావయ్యా అన్నాడు. చూడగా ఆ స్వామి అన్నాడు. నా భర్త ఏంటి అన్నా. భర్త ఎవరు? నా భర్త స్వామి. ఎవరయ్యా భర్త? నా పిల్లలు స్వామి, ఇప్పుడే అంత్యేష్టి కార్యక్రమం చేస్తానండి. ఎక్కడున్నారు నా బిడ్డలు, చూపించు. ఇక ఇక్కడే 70 చేతులు పేర్చానయ్యా నా చేతులతో. నా రాజ్యంలో ఉన్నటువంటి సైనికులందరినీ సామూహికంగా దానం చేశాను స్వామి ఇప్పుడే అన్నాడు. ఒక్కళ్ళని చూపించు అని. ఇంత కష్టపడ్డా నే శరీరానికి తాపం తెలుస్తోందే కానీ ఎవరూ కనపడట్లేదే. అంతా వెతుక్కున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడు, ముందు మడుగులోంచి బయటికి రా అన్నాడు. విష్ణుమూర్తి అన్నాడు, ముందు మడుగులోంచి బయటికి రావయ్యా, ముందు తర్వాత చూద్దాం నీ భర్త ఎక్కడున్నాడు, నీ పిల్లలు ఎక్కడున్నారు, అసలు నువ్వు ఎంతమందికి చితులు పేర్చావో, ఎవరి పేర్లు ఏంటో మొత్తం ఆ కథాకాంశం అంతా తెలుసుకొని నువ్వు బయటికి రా అన్న. వస్తున్నా స్వామి వస్తున్నా అని పాపం ఆ బాధ ఇంకా శరీరాన్ని వదలట్లా. స్వామి చెయ్యిస్తే ఆ స్వామి స్పర్శ జరగగానే అన్నీ మర్చిపోయాడు. బయటికి రాగానే ఎవరు, ఇప్పుడు నీ భర్త మీరు తప్ప నాకు ఎవరున్నారు, నారాయణ నారాయణ నారాయణ. మాయ స్వరూపం ఏమిటి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అనుభవిస్తాము, ఆ మాయలో ఏం జరుగుతుంది అంటే, ఇగో నా జీవితమే పెద్ద తార్కాణమయ్యా అని ఎవరికి చెప్తున్నాడు నారదుని వారి విషయాలన్నీ వ్యాసుల వారికి చెప్తాడు. నేను ఈ మాయ గురించి ఆలోచించి 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 దాన్ని పట్టు పడకూడదు, దాని బారిన నేను పడకూడదని ఇంత చేస్తే చివరికి ఆ మాయ ఏం చేసింది, అపహాస్యం పాలు చేసింది నాయన. ఇప్పుడు జీవితంలో ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ అంతే అనిపిస్తోంది. ఒక నిద్ర పట్టింది, ఆ నిద్రలో ఉన్నామనేటువంటి భ్రాంతిలో ఒక కళను కంటున్నాం. ఆ కళలో ఎవరు భర్త, ఎవరు పిల్లలు, వాళ్ళకెవరు పిల్లలు, ఆ పుట్టినటువంటి భార్యాభర్తలు, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ వల్ల వచ్చేటువంటి బంధాలు, బంధుత్వాలు, ఇళ్ళు, దాంతోపాటు ఉన్నటువంటి కార్లు, ఫ్లాట్లు, ఎక్కడెక్కడికో వెళ్ళేటువంటి ట్రిప్పులు, ఇవన్నీ వేస్తున్నాం, అన్నీ బాగున్నాయి. ఒక్కసారి ఇప్పుడు నిద్రపడుతుంది. ఆ నిద్ర బట్టి అప్పుడు లేచే నిద్ర ఎలా ఉంటుంది, పరమేశ్వరి దగ్గర కళ్ళు తెరుస్తాం. ఏమమ్మా ఇంతసేపు పడుకున్నావు, లే పనులు చేసుకుందాం అని మణిద్వీపంలో అమ్మవారిని లేపుతుంది. ఆ లేచేటప్పటికి ఇదంతా ఏమవుతుంది, ఇది కళ, ఇది పడుకుని లేచినప్పుడు అది కళ, అది ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి 2 సందిగ్ధావస్థల్లో ఈ 2 ఎలాంటివయ్యా, నిజానికి భ్రాంతికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, 2 రైలు పట్టాలు పక్కపక్కనే నడుస్తూ ఉంటాయి. అందులో ఏది లేకపోయినా ఇంకో దానికి విలువ లేదు. 2 పట్టాలు పక్కపక్కనే ఉండాలి. ఆసంట నువ్వు చివరికి ఏది నీ గమ్యమో ఆ గమ్యాన్ని చేరేదాకా 2 పట్టాలు పక్కనే నడుస్తూ ఉంటాయి. ఆ 2 పట్టాల్లో ఉన్నటువంటి నిజమేమిటి సత్యం ఏమిటి అంటే, ఇది నిజమని నీకు అనిపిస్తే దీనికి అతిరిక్తంగా నిన్ను భ్రమింపజేసేది ఒకటి ఉండాలి. ఆ భ్రమలోకి వెళ్ళి ఇది తాత్కాలికంగా నిజమని నువ్వు అనుకుంటే ఏది శాశ్వతమో నీకు అర్థం అవ్వాలి. ఈ అశాశ్వతమైంది ఏది ఉంటుందో దానివల్ల నువ్వు ఏ భ్రాంతిని పొందుతావో ఆ భ్రాంతి నీకు అర్థమయ్యేటట్లు ఎప్పటికైనా జీవితంలో ఒక అనుభవం నీకైతే అప్పుడు ఏది భ్రాంతి కాదో, ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది శాశ్వతమో నీకు మనసుకు అర్థమవుతుంది. కనుక ఏది శాశ్వతత్వాన్ని నీకు ఇస్తుందో ఆ శాశ్వతత్వంలో నీకు ఎప్పుడైతే అది నా అదృష్టం అనే భావన నీకు లేదో, దురదృష్టం అంటే ఏంటో ముందు తెలియాలి. ఇప్పుడు చాలామంది ఉంటారు, ఆకలి వేయట్లేదండి, అసలు ఏమిటో నా పిల్లలు అసలు ఏమీ తినట్లేదు అంటారు. ఏమీ తినట్లేదంటే ప్రతి తల్లి చేతిలో బౌల్ పట్టుకుని ఒక 5 అపార్ట్మెంట్ల ఇల్లు ఉంటే పై నుంచి కిందకి, కింద నుంచి పైకి పిల్లల్ని తిప్పుతూనే ఉంటుంది. వాడు మెట్లు దిగడు, లిఫ్ట్లో ఆడతాడు. లిఫ్ట్లో ఆడుతూ ఇంట్లో ఒళ్ళవ్వకుండా వాడితో ఒక ఆట ఆడించకుండా, ఆడాలంటే ఫోను లేకపోతే కంప్యూటర్ గేమ్స్. ఇంట్లో ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలంటే కారు నుంచి దిగడం, స్కూల్లోకి మళ్ళీ లిఫ్ట్లే. 5 అంతస్తుల స్కూల్ ఉంటే 5 అంతస్తుల స్కూల్లో మా పిల్లవాడు పైదాకా వెళ్తాడు, హాయిగా నడిపించండి. అబ్బో మా పిల్లాడు అలసిపోతాడండి, లిఫ్ట్ లేని స్కూల్లో మేము చేర్పించాం. ఇప్పుడు తల్లిదండ్రులు అట్లున్నారు. ప్రతి దానికి ఏసీ రూమ్స్ కావాలి, లిఫ్ట్ కావాలి, ఎక్కడ కష్టపడకూడదు, డస్ట్ కింద పడకూడదు. పిల్లలు అలా పెంచితే వాడికి ఆకలి ఏమంటే ఎక్కడి నుంచి వస్తుంది, అసలు లోపల జఠరాగ్ని అనేది ఒకటి ఉందని వాడికి తెలియాలా. ఇదివరకు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు, అమ్మ ఆకలి ఆకలి ఆకలి, ఏ గడ్డి పెట్టు తినేసి ముందు ఆడుకోవాలి. ఆడుకుని ఇంటికి వచ్చి అమ్మ ఆకలి 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 తినేసేసి మళ్ళీ
నాన్న వచ్చినప్పుడు కాసేపు చదువుకున్నట్టుగా నాటకం ఆడాలి. ఆడేసి కాసేపు నాన్న ఓకే అన్నాక మళ్ళీ రాత్రిపూట కూడా వెళ్ళి ఆడుకోవాలి. ఒరే పడుకునే లోపల ఆడుకుంటే చెమటలు పడతాయిరా ఒళ్ళంటే, పర్లేదమ్మా అంటాడు. వెళ్ళిపోయాడు, గబుక్కుని వెళ్ళిపోయాడు, అన్నీ ఆడేసుకున్నాడు, ఒళ్ళంతా తడిసిపోయింది. వెళ్ళిపోయి ఒక్కసారిగా ఆ లాగు మీదే, ఆ చొక్కా మీదే, ఆ గౌన్ మీదే గబగబా కాళ్ళు చేతులు కడిగేసుకోవడం, హాయిగా ఓపెన్ ఎయిర్లో చంద్రుడి కింద పడుకోవడం. అలా పడుకుని నిద్ర లేచేటప్పటికి ఏమవుతుంది, అసలు నిద్ర అది కాదు, అది ఎంత సుఖమో. మళ్ళీ తెల్లారంగానే ఎక్కడ మత్తు లేదు, భావన లేదు, పద్యాలతో పడుకుంటాడు, పద్యాలతో లేస్తాడు. పక్కన తాతలో మా అమ్మలు ఏం చేస్తారు, రే నాయనా చెప్పురా నాన్న, నీవే తల్లివి తండ్రివి నీవే చెప్పేవాళ్ళ లేదా? ఎన్ని శ్లోకాలు చెప్పేవాళ్ళు, కాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం, దాంతోపాటు వేమన పద్యాలు, సుమతి శతకాలు, కుమార శతకాలు, దీంతో పాటుగా అనేక రకాల ఎక్కాలు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. ఎక్కాలున్న రోజు అందరూ ముందుగా దుప్పట్టు మూసిగేసేసారు. పద్యాలు ఉన్న రోజు కాస్త కథలు ఉన్న రోజు, రోజుకు టైం టేబుల్. ఇవాళ పద్యాల రోజు, ఇవాళ కథల రోజు, ఇవాళ ఎక్కాల రోజు. ఆ ఎక్కాలు పైనుంచి కిందకి చెప్పే రోజు ఒక రోజు అయితే, కింద నుంచి పైకి చెప్పుకునే రోజు ఒక రోజు. అలా రోజుకో వ్యవహారం. ఆదివారం నాడు ఏమీ లేదు, అందరం కూడా కూర్చుని ఏదో ఒక సంగతులు మాట్లాడుకుంటే పెద్దవాళ్ళు ఉండడం, నిద్ర వచ్చేదాకా కూడా పిల్లలు కూర్చుని ఏవేవో కబుర్లు మాట్లాడుకుంటుంటారు. అవి ఇవి అని సందర్భం లేదు. అలా ఉండేవి. వాడికి ఆకలి లోపల నుంచి పుట్టుకొచ్చేది, అమ్మ ఏది పెడితే అదల్లా తినేవాడు. ఇప్పుడు పిల్లలకి ఏమైంది, ఎందుకు తినట్లేదు పిల్లలు? మరి ఫారెక్స్లు వచ్చాయి, డబ్బాలు వచ్చాయి, ఒక్కొక్క పాల డబ్బా. నిజంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే నెల తిరిగేటప్పటికి 10,000 రూపాయలు వాళ్ళకే స్వతహాగా అయిపోతుంది. పాల డబ్బాల్లో పౌడర్, ఒక్కొక్క పౌడరు 1000 రూపాయలకి తక్కువగా డబ్బా లేదు. అలాంటి డబ్బాలు పడుతున్నా మరి ఎందుకు వాళ్ళకి ఆరోగ్యం రావట్లా, ఎందుకు వాళ్ళకి కళ్ళ సమస్యలు వస్తున్నాయి? చిన్న చిన్న పిల్లలు ఎందుకు కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు? శారీరకంగా వాళ్ళకి ఎక్కడ యాక్టివిటీ లేదు. అవన్నీ ఎవరు చేసుకున్నాం? మనమే చేసుకున్నాం. వదిలే పిల్లల్ని ఆడుకుంటారులే అనే ధైర్యం ఎవరికి ఉంది? ఆడుకుంటే భయాలు, ఎవరు తీసుకుపోతారో భయాలు, కలి ప్రభావం, పిల్లలు ఏమైపోతారో తెలీదు. మగపిల్లలైతే ఏమొచ్చి కొడుతుందో, ఏదొచ్చి మీద ఎక్కుతుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో భయం. వాడు ఏ మేడ మీద ఆడుకుంటూ ఏ మేడ మీద నుంచి కింద పడతాడో భయం. అన్నీ వింటూ ఉంటే ఒక చోట ఎక్కడో ఏదో జరిగిందనేప్పుడు మన పిల్లల్ని ఒరే జాగ్రత్త ఇంట్లో పరిమితం చేసి ఆ బంగారు పంజరాల్లో పిల్లల్ని దాచేసుకున్నట్టు ఎవరికి వాళ్ళని దాచేసుకుంటున్నాం. ఇంక వాడికి రావాలి, మంచి బుద్ధి రావాలి, మంచి ఆలోచన రావాలి, మంచి తిండి వాడు తినాలి, తిరగాలి, తిన్న దాంతో వాడు హాయిగా అంత చదువుకోవాలి, అంతా బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఎక్కడవుతుంది? నువ్వు పంజరాన్ని మాత్రం తీసి బయటికి రావు, నువ్వు పంజరం తలుపు మాత్రం తెరవు. అన్నీ ఏం జరిగినా పంజరంలోనే జరిగిపోవాలని పెట్టుకుంటావు. ఇప్పుడు ఏమవుతుంది నీకు తెలియకుండా? ఇది జీవితం అంటే. ఇప్పుడు ఇది సత్యమా? ఇది కావాల్సిందా? ఇది నిత్యాన్ని నీకు ఏమన్నా ఇస్తుందా? నీతో అసలు శాశ్వతం అనేటువంటి పదానికి అసలు ఇది ఏమన్నా నీకు ఒక సూత్రాన్ని ఏమైనా చెప్తుందా? ఇదేమీ చెప్పట్లేదు. మరి ఇంత భ్రాంతితో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఇందులో మరి నా పిల్లలు, నా వాళ్ళు వీళ్ళ కోసం ఖర్చు పెట్టాలని ఇంత ఖర్చు పెట్టి ఇంత కోట్లు సంపాదిస్తున్నాం. ఈ కోట్లన్నీ సంపాదించాక ఏమవుతున్నాయి? ఆరోగ్యం కోసము, లేకపోతే ఇంకేదో విపత్తులోంచి బయటికి రావడం కోసము ఆ డబ్బంతా నిరర్ధకంగా ఖర్చు పెట్టేస్తుంది. కేవలం ఒక ట్రిప్కి ఈ రోజుల్లో పిల్లలు బయటికి వెళ్తే 50,000 దగ్గర నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇదివరకు 50,000లో పెళ్ళిళ్ళు కూడా చేసేసుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయావు 50,000లో. ఇంటి ముందు పెళ్లి పందిరి వేసేస్తే నలుగురు వచ్చి ఇంటికి వస్తే 50,000లో కట్నంతో సహా, ఇచ్చుపుచ్చుకోవడాలతో సహా శుభ్రంగా అన్నీ అయిపోయాయి. ఆ 50,000 నుంచి మినిమం బేసిక్ ట్రిప్ ఏదైనా ఉంటే 50,000. లక్షల్లో ట్రిప్పులు వేసి వస్తున్నారు. నిమిషానికి ఒకసారి వేరే దేశాలకు వెళ్తున్నారు. అంటే నువ్వు సంపాదించేదంతా కూడా ఏ భ్రాంతితో సంపాదిస్తున్నావో, ఏ లోపల చైతన్యం లేకుండా సంపాదిస్తున్నావు, అదంతా ఏమవుతుంది? నిరర్ధకంగా అయితే ఇంధనానికి ఖర్చు పెడుతున్నావు, లేకపోతే రాళ్ళకు ఖర్చు పెడుతున్నావు, లేకపోతే చిరిగిపోయే బట్టల కోసం ఖర్చు పెడుతున్నావు, లేకపోతే ఎవడో ఎంగిల్ చేసి వదిలేసిన పదార్థాలని మళ్ళీ నువ్వు ప్లేట్లో పెట్టిస్తే చీకిపోయినటువంటి, ఇదివరకు అడుక్కు తినేవాళ్ళు పాపం రోడ్ల మీద మనం మిగిలిపోయిన అన్నాన్నంతా కవర్లలో పెట్టి వదిలేస్తే పాపం రాత్రిపూట వచ్చి కుక్కలతో పాటు సమానంగా కవర్లు తీసుకుని పాపం వాళ్ళు కడుపులు నింపుకునేవాడు. ఇప్పుడు దానికి తక్కువ ఏం జరగట్లా. మంచి హోటల్కి వెళ్ళాం, దోశ ఆర్డర్ పెట్టుకున్నాం, మంచిగా వచ్చింది. అది ఎప్పటిది? వాడు ఆ చీపురు ఎక్కడిది? పొద్దున్న చెప్పుకున్నాం, వాడు ఆ పెనాన్ని చీపురుతోనే చేస్తాడు, అక్కడ ఉన్న బాత్రూమ్ని చీపురుతోనే కడుగుతాడు, దాంతోనే మళ్ళీ టపా అదే బాగుంటుంది మనకి. ఏదో జ్యూస్ అడుగుతాం, అది 100 రూపాయలు 200 రూపాయల గ్లాస్ చెప్తాడు, తీసుకురా అంటాం, వాడు మధ్యలో అందరూ అన్నీ వేస్తాడు అంటాడు. నీ బతుకి నీకు ఎన్ని సంపాదించుకున్నా ఒకడు ఎంగిల్ తినే దౌర్భాగ్యం పట్టింది. అంటే ఎక్కడో చేసుకున్న పుణ్యము ఏ లెక్క లేకుండా ఏ లలిత సహస్రనామాలో నీ పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుతూ ఉంటే అది రక్షగా వచ్చి డబ్బులు సంపాదించుకునే శక్తి వచ్చింది. కానీ స్వతహాగా
నీకు ఒకడు చక్కగా అమృతప్రాయంగా ఉన్నటువంటి వంట తినే సౌఖ్యము లేదు, ఒకడు ఎంగిల్ చేయకుండా ఇవ్వగలిగిన దాన్ని తినడానికి లేదు, వాడు పైగా ఎలాంటి ఆశతో పెడుతున్నాడు, డబ్బులు డబ్బులు డబ్బులు. ఓ దోశ తింటే 200 రూపాయలు, దోశ 200 రూపాయల, 2 రూపాయలకి బండిల మీద అమ్మే రోజులు చూసిన వాళ్ళు, అవునా కదా? అలాంటి దోశలు 200 రూపాయలు. ఇంకా క్వాలిటీ పెరిగితే వాడిది 5 స్టార్ 3 స్టార్ అయితే ఇంకా రూపాయి పెరుగుతుంది. ఆ రూపాయి అయితే ఇంత ఖర్చు పెట్టుకుంటే అంటే నువ్వు సంపాదించేదంతా ఒకడికి ధారాదత్తం చేయడం కోసమే సంపాదిస్తున్నావు. నువ్వు రుణగ్రస్తుడివి. ఆ రుణగ్రస్తత్వం ఏమైపోతుంది, సమయాన్ని కాలహరణం. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం, కాలహరణం. నీ జీవితంలో నువ్వు ఏది సాధించకుండా కేవలం కాలాన్ని ధనం సంపాదించుకోవడం మాత్రమే ఉపయోగించుకుంటూ ఆ ధనాన్ని సంపాదించుకున్నాక ఎవరెవరికి రుణగ్రస్తువో అక్కడక్కడ ఆ రుణాన్ని తీర్చేటప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టే చోట 500, 600, 800, 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం. గుడ్డలు ఒకప్పుడు శుభ్రంగా పుట్టినరోజు వస్తేనో సంవత్సరానికి 2 జతలు కొనేవాళ్ళు. ఆ 2 జతలు స్కూల్ డ్రెస్తో సగం జీవితాన్ని వెళ్ళిపోయి పొద్దున్న నుంచి దాంతోనే ఆడుకునేవాళ్ళు. అది ఎవరు ఆక్షేపణ చేసేవాళ్ళు కాదు, అవునా కదా? 2 బట్టలు సంవత్సరానికి 2 కొత్త చొక్కాలు కొనేవాడు. ఆ 2 చొక్కాలతో మొత్తం అన్ని పండుగలు, పుట్టినరోజు ముందు వస్తే పుట్టినరోజు తర్వాత వచ్చే పండుగలన్నీ దాంతోనే, అవునా కదా? ఇంట్లో చాలా పెద్ద పండుగ అయితే దసరా కానీ దీపావళి కానీ, పుట్టినరోజు కాకుండా. ఒకవేళ కర్మగాలి పుట్టినరోజుతో పాటు ఈ 2 పండుగలు ఏమన్నా కలిసాయా, మొత్తం ఆ 3టికి ఒకటే డ్రెస్. ఈ సెకండ్ హాఫ్లో పుట్టినవాడు ఎవడైనా ఉన్నాయంటే ఒకటే డ్రెస్. వాడు ఏడిచేవాడు, అబ్బా నాకు ఇంకోటి కొనట్లేదు అనేవాడు, అవునా? అయినా ఎక్కడ ఏమి ఇబ్బంది. ఇప్పుడు చూడండి, అది చక్కగా బట్ట కొనేవాళ్ళు, కొన్ని కుట్టించేవాళ్ళు, మంచిగా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు, పసుపు పెట్టేవాళ్ళు, చక్కగా తలంటి పోసేవాళ్ళు, చీపు నోట్లో పెట్టి ఆ డ్రెస్ వేసుకొని 10 మంది ఒక్కొక్క షాపులో ఉన్నటువంటి బట్టలు ఆ చెమట ఓడిన ఒంటి మీద వేసుకుని తీసి అంటే ఎక్కడో ఏ జన్మలోనో ఎవడికో నువ్వు ఇవ్వాల్సిన స్థాయిలో బట్టలు ఇవ్వలేదు. 10 మంది వదిలేసిన బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. ఆ వేసుకోవాల్సిన బట్టలు 10 మంది చెమటలతో తడిసాయి. వాడి పైగా వేసుకుని అటు ఇటు చూసుకుని బాగాలేదని వదిలేసిన బట్టలు తీసుకుని మళ్ళీ నువ్వు 1000 రూపాయలు పెట్టుకోను. ప్రతి బట్టకి కనీసం మినిమంలో మినిమం 10 మంది చెమట. పైగా వాడు దాన్ని ఏమైనా శుభ్రంగా వదులుతాడా? ప్రతి దాన్ని ఏమంటారు, ట్రయల్ రూమ్స్. ఆ ట్రయల్ రూమ్లో మళ్ళీ ప్రతి బట్టని వేసుకుని సెల్ఫీ. ఆ సెల్ఫీ బట్ట కొనుక్కున్నా ఒక కొత్త వస్తుందో మనకు ఫోటో, దాన్ని అప్లోడింగ్ ఇన్స్టాగ్రామ్. ఓహో, పిల్ల ఎంత షాపింగ్లు చేస్తుందో అని చూసేవాళ్ళకి అనిపించాలి, ఎంత సంపాదిస్తుందో. అన్నీ తీసుకుని కింద పడేసుకుని తొక్కుతుంది, ఆ బట్టలతో తొక్కుతుంది, కాళ్ళతో తొక్కుతుంది, చెప్పులతో కూడా తొక్కుతుంది. పరమ పవిత్రం ప్రతి బట్ట. వీడు ఏం చేస్తాడు, ఆ మడతలు లేకుండా ఉండడం కోసం ఓ హ్యాంగర్ కంటిస్తాడు, దాని పైన ఒక దాన్ని ఏమంటారు, వేడి ఇస్త్రీ చేసేస్తాడు. ఇస్త్రీ చేసేసి మళ్ళీ మడతేస్తాడు, లోపల. అది ఓ 4 రోజుల తర్వాత ఇంకో 2 వేసుకుని వదిలేసాక నాకు నచ్చుతుంది, నేను వెళ్తాను. ఎంతరా నాన్న, అసలు చూడండి అసలు అద్భుతం, అసలు ఇలాంటి డ్రెస్ ఈ మధ్య దొరకలేదంట. 10 మంది వదిలేసిన డ్రెస్ ఇంట్లో ఇదివరకు పిల్లలు వేసుకుని ఇంకా చిరిగిపోతుంది, ఇంకా వద్దురా బాబు విసుగొచ్చేస్తుంది అనేది పాపం పని మనుషులు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు మన బతుకేమిటి, పని మనుషుల కన్నా నీచం, ఘోరాతి ఘోరం. పైగా ఆ పని మనిషికి ఫ్రీగా అన్నా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 మంది వదిలేసిన బట్టలు యథాతథంగా 1000 రూపాయలు 2000 పెట్టి కొనుక్కుని మరి తెచ్చుకుని ఇంటికి వచ్చి ఆ పుట్టినరోజు నాడు ఆ 10 మంది వదిలేసిన బట్టలే వేసుకుని వాళ్ళు నా పుట్టినరోజు అనుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటారు. చూడదు, బట్టల దగ్గర నుంచి క్వాలిటీ తగ్గిపోయి 10 మంది వేసుకున్నవి, 10 మంది తిన్నవి, 10 మంది తినడానికి ఇష్టపడనటువంటివి, 10 మంది ఎగబడేటువంటి వస్తువులు. ఆ వస్తువుకి శుభ్రం ఉందా, శుచి ఉందా, దాని పట్ల సదాచారం ఉందా? కాళ్లతోనే చెప్పులు వేసుకుని తింటున్నావు, రకరకాల మాటలు మాట్లాడుతూ తింటున్నావు. ఆ తినేదేమవుతుంది, నీకు ఇవ్వగలిగినటువంటి శక్తిని ఇవ్వట్లేదు, తుష్టిని ఇవ్వట్లేదు, పుష్టిని ఇవ్వట్లేదు. ఈ 3టికి అతిరిక్తంగా కొలెస్ట్రాల్ లోపల పెంచుతోంది, దాంతో శరీరం పెరుగుతోంది. ఉన్నట్లుండి చిన్న పిల్లలు 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు హార్ట్ అటాక్లు వచ్చి పిల్లలు పోతున్నారు. వాళ్ళకి చిన్న పిల్లలు అనాథలైపోతున్నారు. ఎక్కడికి ఇదంతా ఎక్కడ పోతుంది, ఏది నిజం? ఇన్ని అనుభవిస్తూ కూడా దీనికోసమే మళ్ళీ మన పిల్లలు కూడా ఫలానా వాళ్ళలాగా ఉండాలని మనం కూడా మళ్ళీ ఏమంటారో తెలుసా, బ్రాయిలర్ కోళ్ళు. వాళ్ళని చక్కగా అందులో పెట్టి మూతేసేసి దాణా వేసేసి తిను పెట్టు గుడ్డు పెట్టు తిను. అది కనీసం శుభ్రం కూడా చేయడు వాడు. చూడండి, కోళ్ళ ఫారం చూస్తే జీవితంలో ఎప్పుడైనా సరే వైరాగ్యం రావాలంటే ఒక 2 రోజుల పాటు మనంతటా మనం అన్ని ట్రిప్పులు ఆపేసి కోళ్ల ఫారంలో 2 రోజులు ఉంటే ఆ వాసనలకి, ఆ వదిలే చెత్తకి, వాళ్ళు చూసే విధానానికి జీవితం మీద విరక్తి పుట్టింకి మళ్ళీ కోళ్ల ఫారం కాదు కదా, అసలు ఏ హోటల్కి వెళ్ళాం, అసలు అన్నిటి మీద శ్మశాన వైరాగ్యంలాగా జీవితం మీద వైరాగ్యం వచ్చేస్తుంది. అలా కోళ్ల ఫారంలో పిల్లల్ని ఎలా పెంచుతున్నామో అలా పెంచేస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు మా ఎక్కడుంది, ఏది అసలు శుభ్రం అంటే ఏమిటి, శుచి అంటే ఏమిటి, సదాచారం అంటే అసలు వర్డ్ లేదు. ఆ సదాచారం అంటే ఏం సంస్కృతంలో మాట్లాడుతున్నావు అంటాడు పిల్లాడు. ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు అంటారు. సదాచారం అంటే ఏదో సదాచారం సబ్జెక్ట్,
ఆ సదాచారం ఉన్నటువంటి సబ్జెక్ట్లో మొత్తం అన్ని రకాల శ్లోకాలు ఉంటే దానికి ఒక పేపర్ ఉంటే ఆ పేపర్లో 60 మార్కులకో 50 మార్కులకో పేపర్ ఉంటే అందులో 40కి తక్కువ వచ్చాయంటే సార్ చూసేసి సిగ్గులేని వాడు మిగతా వాటిలో ఫెయిల్ అయినా మాట్లాడేవాడిని, సదాచారంలో ఫెయిల్ అయ్యావు నువ్వు ఎందుకు పనికిరావని నీళ్ళలోనే ఇచ్చేవాళ్ళు బయట. ఆ సదాచారం రాకపోతే బాధ, అదో సబ్జెక్ట్, దాని నుంచి ఎన్ని శ్లోకాలు. ఇప్పుడు ఇంకా అమ్మవారి నామం పలుకుతున్నామంటే ఆ సదాచారం వల్ల, ఆ గురువులు పెట్టినటువంటి భిక్ష. ఇప్పుడు ఆ సదాచారం అనేటువంటిది లేనే లేదు. అదేమన్నా అంటే విపత్తుల నుంచి నేను నువ్వు రక్షించుకోవడం కోసం అదేదో సబ్జెక్ట్ పెట్టాడు, ఏంటంది దాని పేరు గుర్తురాదు నాకు ఎప్పుడు, విపత్తుల నుంచి బయటపడేందుకు. అదేదో జపాన్లోను చైనాలోను భూకంపాలు ఎక్కువ కనుక ఆ భూకంపం సడన్గా నువ్వు ఇంట్లో ఉన్న స్కూల్లో ఉన్న గబుక్కున భూకంపం వస్తే ఏ బల్ల కిందకి వెళ్ళాలి, నువ్వు ఎలా రక్షించుకోవాలి, నువ్వు ఎంత బరువు మోయాలి, ఎంత స్థాయిలో ఉండాలనే వ్యవహారాలు అవన్నీ ఇప్పుడు మనకు సబ్జెక్ట్ చేసేసి పిల్లలకు అనవసరంగా కూరేస్తున్నారు. కనుక ఇప్పుడు నారదుని వారు చెప్పేటువంటి విషయం ఏమిటి వ్యాసుల వారికి, నాయన ఇప్పుడు ఏది నేను నిజం కాదని నిజం అనుకున్నాను, ఏది నాకు అసలు జరగట్లేదో దాన్ని జరుగుతోందని భ్రమిస్తున్నాను, అదంతా ఏమైపోయింది, అసలు అంతా ఏమీ లేదనే స్థితికి వచ్చేసి అది కళ. ఆ కళలోంచి బయటకు వచ్చాక ఇప్పుడు నిజం అంటే ఏంటో ఎదుర్కొంటే విష్ణుమూర్తిని చూడంగానే నిజం అంటే ఏంటో అర్థమైంది. మళ్ళీ నా కచ్చపివేనని నేను వేసేసుకున్నాను, నా వైజయంతి మాలని నేను వేసేసుకున్నాను, స్వామి నడుచుకుంటూ వెళ్ళిపోతే నారాయణ నారాయణ అనుకుంటూ ఓం నమో నారాయణాయ అని ఆయన వెనకాల వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇదంతా నిజమైతే ఇది ఎందుకు అనిపించింది, పోనీ ఇది నిజమైతే కళ్ళు మూసి తెచ్చేటప్పుడు ఇది ఎందుకు వచ్చింది, ఇందులో హాయిగా ఉన్నాను, మాయాన్ని తలుచుకోగానే ఇలాంటి జీవితం ఎందుకు వస్తుంది. కనుక ఇప్పుడు మాయ ఏమిటి, ఇప్పుడు మనందరం అనుభవించేటువంటిది ఏదైతే ఉందో జీవన వైచిత్రి ఇదంతా మాయయే. అందుకనే అమ్మవారికి లలితా సహస్రనామాల్లో వచన్యాది వాగ్దేవతలు మొదట రోజు ఈ నామం తలుచుకోకుండా మనకి రోజు వెళ్ళట్లా, ఏ ప్రవచనం ఏ భాగము వెళ్ళట్లా, మిథ్య జగదధిష్టాన అనేటువంటి నామాన్ని పెట్టుకున్నాం. ఆ మిథ్య అనబడేటువంటి ఈ జగత్తుకంతా తాని అధికారిణి అయి ఆ మిథ్య అనబడేటువంటి దాని యొక్క రుచిని మనకు చూపిస్తూ తాను శాశ్వతం అనేటువంటి విషయాన్ని పండితుల ద్వారా మహర్షుల ద్వారా స్తోత్రాల ద్వారా పురాణాల ద్వారా చెప్పిస్తూ ఇందులో ఈ శాశ్వతత్వం వైపుకి నువ్వు వెళ్ళే ప్రయాణం నువ్వు చేయకపోతే ఈ మిథ్యనే నిజం అనుకుని ఇందులోనే ఉండిపోయి ఇందులోనే మరణాన్ని ఇందులోనే జననాన్ని పొందేటువంటి నీచ స్థితిలో నువ్వు ఉండిపోతున్నావు. కనుక నిజాన్ని తెలుసుకో, ఆ నిజం నీకు అనుగ్రహించేదే తప్ప ఉండిపోయేది కాదు, ఇక్కడ సుఖాన్ని ఇచ్చేది కాదు. సుఖం అనేటువంటిది ఎప్పుడు కూడా దుఃఖానికి హేతువు. ఈ విషయం నీకు అర్థమైతే సుఖము ఇలా ఉండదు. సుఖం ఎలా ఉంటుంది, అనిర్వచనీయమయంగా ఆ అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటిదిగా, ఆ ఆనందం అనేటువంటిది నీ దాకా వస్తే ఒక వస్తువు ద్వారా సుఖం రాకూడదు, ఒక మనిషి ద్వారా తృప్తి రాకూడదు, ఒకటి తినడం ద్వారా కడుపు నిండకూడదు. ఇవేమి దేని మీద ఆధారపడి దేన్నైనా పొందుతున్నావు అంటే అది మిథ్య. గుర్తుపెట్టుకో, నారదుని వారు ఒక మాయకు ఒక నిర్వచనం 2 సార్లు మాయలో దిగి మాయ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత వ్యాసుల వారికి చెప్పినటువంటి అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే ఒక వస్తువుని ఆధారంగా చేసుకుని నేను దీన్ని పొందుతున్నాను, ఒక మనిషిని ఆధారంగా చేసుకుని నాకు తోడు ఉందంటున్నాను అంటే దేని మీదన్నా నువ్వు ఆధారపడుతున్నావు అంటే నువ్వు మిథ్యలో ఉన్నావు, అది భ్రమ, అది కళలో ఉన్నావు. మరి ఏది లేకుండా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఆనందాన్ని పొందాలి అంటే నీకు ఆధారం ఏమీ లేదు, ఆనందం తనంతట తానుగా వస్తుంది. నువ్వు కూర్చున్నావు, ఏమంటే జపం చేస్తే ఆనందం వస్తుందని మీరే చెప్తున్నారు కదా, మరి 3 రోజులు బట్టి మరి జపం చేస్తూ జపం వల్ల తపస్సు చేస్తూ ఆ తపస్సుని సాధనగా పెట్టుకుని ఆ సాధన వల్ల కదా మనం ఆనందాన్ని పొందుతున్నాం. సాధనం వల్ల కాదు, అవన్నీ పట్టుకుని కూర్చోవడం నేర్చుకుంటున్నావు, గంటలు కూర్చోవడం నేర్చుకుంటున్నావు. కూర్చొని జపాన్ని సాధించి అన్న తర్వాత ఎప్పుడు నీకు ఆనందం కలుగుతుందంటే ఈ జపతపాలన్నీ కూడా నీలోకి ఐక్యమైపోయి ఆ అక్షరంలోంచి పదంలోంచి బీజంలో వాక్యంలోకి కదా. పదాలు అలాగే ముందు ఓంకారంలోంచి అక్షరంలోంచి పదంలోంచి వాక్యంలోంచి పురాణంలోంచి వేదానికి మూలం ఓంకారం. ఇలా ఆ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అన్నీ అయిపోయినాయి. పలికేటువంటి అక్షరాలన్నీ ప్రపంచంలో ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని వేల కోట్ల పదాలు అనేసేసావు. అయిపోయాక ఇప్పుడు నీకేముంది పలకడానికి, ఇంకేమీ లేదు, ఆనందం తప్ప ఇంకేమీ లేదు. అన్నీ పట్టుకున్న వాటిని దేని తెలుసుకోవాలో పట్టుకుంటున్నావు. ఆ పట్టుకున్న వాటన్నిటినీ నువ్వు తపస్సు చేస్తున్నావు. తపస్సు చేయడం కూడా ఆగిపోయిన తర్వాత ఆనందం మొదలవుతుంది. అప్పుడు నువ్వు దేని మీద ఆధారపడలా, దీనివల్ల నాకు ఆనందం వచ్చిందనడానికి లేదు. నువ్వు అది పట్టుకుంటే ఆనందం అంటే ఏంటో నీకు అర్థమవుతుందని మాత్రమే శాస్త్రం చెప్తుంది. పట్టుకున్నారా? నేను రోజు పొద్దున్నే లేచి గాయత్రి మంత్రం చేస్తానండి, నాకు అదే ఉచ్ఛ్వాస నిశ్వాసం. 90 ఏళ్ళు అంటే నీకు ఏ 7 ఏళ్ళు వచ్చేటప్పటికన్నా మీ తండ్రి గారు గాయత్రి మంత్రం ఉపదేశం చేశారు. ఆ వయసు నుంచి నీకు 100 ఏళ్ళు వచ్చేదాకా చక్కగా 93 ఏళ్ల పాటు నిరాటంకంగా ఎట్టి పరిస్థితులు వచ్చినా సరే ఆ గాయత్రి మంత్రాన్ని నిరంతరం 3 సంధ్యలు చేసుకుంటున్నావు.
ఆ త్రిసంధ్యలు చేసుకుంటూ ఉంటే 97 ఏడు వచ్చింది, 93 ఏళ్ళు గడిచిన తర్వాత 100 ఏడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, జపమాల తిరుగుతుంది, మంత్రం లోపల జరుగుతుందో ఎవరికి తెలియదు, జరగక్కర్లేదు. ఆ అనుభవిస్తున్నటువంటి ఆ కాలాన్ని పరమాత్మ స్వరూపంగా గాయత్రి స్వరూపంగా కేవలం భావిస్తూ అనుభవించేస్తూ ఉంటాం. అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, మంత్రం నోట్లో లేదు, అనుష్ఠానం చేతికి చేయడానికి ఓపిక లేదు, ఏదీ లేకపోయినా దేని మీద ఆధారపడకుండా ఇన్నాళ్ళు చేసినటువంటి కర్తృత్వ బాధ్యత ద్వారా ఏ ఆనందాన్ని అయితే, ఏ మంత్ర అనుభవాన్ని అయితే లోపలికి తెచ్చుకున్నావో అనుభవం నీకు ఆనందాన్ని ఇస్తుంది తప్ప ఒక వస్తువో మంత్రమో ఒక తాళమో లేకపోతే ఒక అద్భుతంగా నువ్వు బంగారంతో చేసుకున్నటువంటి రుద్రాక్ష జప మాలో నీకేది ఆనందాన్ని ఇవ్వట్లా. వాటి మీద ఆధారపడితే నీకు ఆనందం దొరకట్లా, అన్ని వదిలేస్తే ఆనందం దొరుకుతుంది. కనుక భ్రాంతికి అసలైనటువంటి సత్యానికి ఏమిటి తేడా అంటే, ఆధారపడకుండా వచ్చేటువంటిది సుఖం, అది శాశ్వతం. ఆ శాశ్వతత్వాన్ని నువ్వు పట్టుకుంటే ఇంకా ఏదీ నీకు గుర్తురాదు. ఏదీ గుర్తురానంత స్థితిలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అది మోక్షం. అది ఈ రెండింటికి అసలైనటువంటి సూచనలు ఇవే చేసేసింది శాస్త్రం. నువ్వు దేని మీద, అందుకనే అమ్మవారు కూడా దేని మీద ఆధారపడాలి, ఆ ఏకాస్వరూపంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆవిడ ఆయన మీద కూడా ఆధారపడదు. ఆయన మీద ఆధారపడాలంటే నిజం చెప్పాలంటే ఆవిడే ఆయనకి ఆధారంగా తాను మారుతూ జగత్తునంతా పోషిస్తుంది. కానీ తాను దేని మీద ఆధారపడలేదు, తను ఆధారం లేకుండా ఉంది కనుకనే తన్ని చూపెట్టుకుని ఎవరి మీద ఆధారపడకుండా ఉండే స్థితికి జగత్తులో ఉన్నటువంటి తన బిడ్డలందరూ రావడాన్ని కోరుకుంటూ ఆపేక్షిస్తూ దానికోసం ఇగో ఇది చెయ్యి, ఆధారపడకుండా ఉండడం అర్థమవుతుంది. అన్నం తినాలి, అమ్మో అన్నం లేకుండా జీవులందరూ అన్నగత ప్రాణులు అని ఒక పదం ఉంటుంది. మనుషులుగా 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా అన్నగత ప్రాణులు. అన్నం లేకపోతే ఉండలేవు, వాటికి పోషణ అనేటువంటిది ఉండదు. ఆ అన్నాన్ని తిను, శరీరాన్ని పెంచు, దాంతోపాటు ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో బుద్ధిని లోపల ప్రేరేపించు, ఒక జపం మీద పడు. నీకేమవుతాయి, పంచభూతాత్మకంగా ఏ ధాన్యాన్ని అయితే పెంచుతున్నావో ఆ ధాన్యం వండుకొని తినడం వల్ల నీ శరీరం ఎలా పోషింపబడుతుందో ఆ శరీరాన్ని పోషించడం ఒక స్థాయి దాకా పోషించాక ఈ పంచభూతాల ద్వారా నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని పెంపొందించుకునే స్థితికి రా. అన్నం మీద ఆధారపడకు, కూరల మీద అందుకని ఏం చేస్తాం, ఒక వయసు వస్తున్నప్పటి నుంచి ఆహారాన్ని తగ్గిస్తూ వస్తారు. ఇదివరకు పెద్దవాళ్ళు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాదు. ఉండేటప్పుడు ఏమైంది, కాస్త అన్నం రాత్రిపూట ఒక పూటే పోయినం చేద్దాం రా, రెండో పూట వద్దనేవాడు. ఆ రెండో పూట నెమ్మదిగా అవుతుంది, మొదటి పూట ఒక పూట తినే ఆహారం కూడా క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది. మరి ఇదివరకు అంత తినేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు ఇలా తిన్నాం, మనం అడ్డు పెట్టుకునే మాట ఎక్కడ అడ్డు పెట్టుకుంటాం, తప్పుగా పెద్దవాళ్ళం అవుతున్నాము, అరగట్లేదు కనుక తగ్గిస్తున్నాం అనుకున్నాం. అరగకపోతే తగ్గించడం కాదు, దాని అవసరం శరీరానికి తగ్గిపోతుంది. ఎప్పుడైతే దాని అవసరం అంటే భౌతికంగా ఒక ధాన్యమో ఒక పప్పో ఒక ఉప్పో ఒక కూరో ఒక చారో అవసరం లేదన్న స్థితికి శరీరం ఎప్పుడైతే వస్తుందో దానికి ఇంకో అవసరం ఉందని నువ్వు గమనించగలగాలి. ఆ అవసరం ఉందని నువ్వు తెలుసుకుంటే అది వానప్రస్థాశ్రమం అవుతుంది. ఆ అవసరం కూడా లేకుండా ఏదో కేవలంగా పాలో పళ్ళో తింటూ బతుకుతున్నాను, అది సన్యాసాశ్రమం అవుతుంది. బతకడం అనేటువంటిది ఇంకా కేవలం నా కోసం కాదు, దేనికోసం కాదు, ఈ పంచభూతాలు ఎంతసేపు ఈ దేహంలో శక్తిని ఉంచుతాయో అంతసేపు ఉందామనుకునే స్థితి ఏవైతే ఉంటుందో అది తురీయ స్థితి అవుతుంది. అటువంటి స్థితికి శరీరాన్ని తీసుకువెళ్తూ ఉండాలి తప్ప ఆధారపడింది నాకు పడట్లేదు అని దానికి కూడా ఒక నింద చేసి ప్రతి వస్తువుని పక్కన పెట్టేసి నువ్వు ఇంకా సంసారాల్లోనే ఉంటానంటే మాత్రం ఇంకా నువ్వు గృహస్థువే, వానప్రస్థాశ్రమం లేదు, సన్యాసాశ్రమం లేదు. కనుక గృహస్థుగా ఉంటేనే మోక్షాన్ని పొందాలి, ఉంటూనే మోక్షాన్ని పొందాలి అంటే దేని మీద ఆధారపడకు, కొద్దిగా వండుకో, కొద్దిగా తిను, ఆ కొద్దిగా ఎంత శక్తి నువ్వు చేయగలవో అంత శక్తి చేయి. దాన్ని మించినటువంటి కోరికలు పెట్టుకోకు, లోపల నుంచి అభిలాషలు పెంచుకోకు, ఒకళ్ళని చూసి నీ జీవితాన్ని ప్రేరేపించుకోకు, ఆ ప్రేరణని అనుసరించి లోపల సుఖాన్ని శాంతిని ఇవన్నీ వదిలేసేసి దుఃఖాన్ని పొందే విషయానికి వెళ్ళకు. దుఃఖం ఎప్పుడైతే జీవుడికి కలుగుతుందో అతి మితమైనటువంటి ఆశలు లోపల పుడుతూ ఉంటాయి. దుఃఖాన్ని నుంచి బయటికి రావడం కోసం 10 మంది జీవితాలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా కర్మ ఇలా లేను, అలా లేను, ఈర్ష, ద్వేషం, తపన, దాంతోపాటు వచ్చేటువంటి రకరకాల విద్వేషాలు. ఈ విద్వేషాలు పెరుగుతున్న కొద్దీ జగత్తంతా తామసిక స్వరూపంగా కనబడుతుంటుంది. ఆ తామసికంలోంచి రాజసికంలోంచి సత్యం నుంచి శాశ్వతత్వంలోంచి ఏకాస్వరూపాన్ని పొందాలంటే ఎన్ని జన్మల వేయాలి. ఆ జన్మలన్నీ ఇప్పుడు ఎంత విన్నామో ఇదంతా కలిపితే మాయాస్వరూపం. ఈ మాయాస్వరూపంలోంచి ఎటువైపుకు వెళ్తే ఈ భ్రాంతులన్నీ కలగకుండా ఉంటాయో అది సత్యం, అది నిత్యం, అది అమ్మ యొక్క అసలు స్వరూపం. ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే జీవితంలో ఏ మార్పు అయినా సరే మనల్ని అమ్మకి దగ్గర చేయాల్సిందిగా ఉండాలి తప్ప మనంతట మనం ఏదో మన కోసం పక్కన పెట్టేశామనే స్థాయిలో కూడా జీవుడు, అది కూడా అహంకారమే. నేను డైటింగ్లో ఉన్నా, అదో పెద్ద అహంకారం. నేను ఏమన్నా అంటే ప్రతి వాళ్ళ మధ్య అంటున్నా, నేను డైటింగ్లో ఉన్నానండి. తినక్కర్లేని వాళ్ళు ఎక్కువ తింటున్నారు, తినాల్సిన వాళ్ళు అసలు తినట్లేదు. దానివల్ల ఏమవుతుంది, శరీరం తొందరగా ముసలితనాన్ని పొందుతుంది. అందుకని జీవుడికి ఏం చెప్పాడు, గృహస్థాశ్రమం. నువ్వు గృహస్థాశ్రమ ధర్మంలోకి వచ్చిన తర్వాత నీకు 50 ఏళ్ళు వచ్చేదాకా అన్నీ చక్కగా చేయి, 3 పూట్ల అన్నం తిను, హాయిగా శరీరాన్ని చూసుకో, ఆ తర్వాత తగ్గిస్తూరా.
ఆ తగ్గడంలో ఉద్దేశం ఏమిటి? బ్రహ్మముకు దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఆ బ్రహ్మము వైపుకి ఎప్పుడైతే వెళ్తూ ఉన్నావో నీకు వేరే ధ్యాసలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దానికోసం నేను తగ్గించేసాను అన్నం అనక్కర్లా, ఈ శరీరానికి అక్కర్లేదండి అంటాను. ఇప్పుడు భావన ఎంత తేడా వచ్చింది. నేను వద్దనుకున్నాను అనడానికి, ఈ శరీరానికి అవసరం లేదు అనడానికి తేడా ఉందా లేదా? ఆ శరీరానికి అక్కర్లేదనుకుంటే ఆ ధ్యాస ఎప్పుడైతే నీలో పెరుగుతూ ఉంటుందో శరీరం ఇంకా దానికి అక్కర్లేని దాన్ని నీ మనసుకి చెబుతూ ఉంటుంది. దానికి బట్ట ఎక్కువ అక్కర్లా, 2 ఉంటే చాలు. ఇవన్నీ ఎవరి కోసం కట్టుకుంటున్నావు? ఇన్ని బట్టలు ఎందుకున్నాయి ఇప్పుడు ఇంట్లో? బీరువాలు ఎందుకు నిండిపోయినాయి? ఎవరి కోసం నిండిపోయినాయి? పోనీ రోజు తీసి అన్నీ వేసుకుంటున్నావా? ఓసారి అయ్యో రాత్రి అయిందండి కాస్త 10 చీరలు తీసి ఒకసారి కట్టుకుని పాపం మళ్ళీ అలా ముడిచేసి మళ్ళీ లోపల పెట్టేస్తాను, పాపం దిగులు పడుతున్నాయి అవన్నీ అనుకుంటున్నావా నువ్వేమన్నా? ఎందుకుంటున్నాయి మరని? కట్టుకునేవి ఉండాలి, కట్టుకోక్కర్లేని ఉండకూడదు. కట్టుకోక్కర్లేని వాటిని కూడా బీరువాల్లో మెయింటైన్ చేస్తున్నావు అంటే అక్కర్లేని విషయాలు నీ మనసులో ఎన్ని ఉన్నాయో ఆలోచించుకో. మా అమ్మ పెళ్లికి పెట్టింది, మా నాన్న మా మేనమామ ఫలానా గృహప్రవేశానికి పెట్టాడు, వాళ్ళెవరు అలా కొనిచ్చాడు, నా కొడుకు ఉద్యోగం వస్తే నేను ఈ మొక్కు మొక్కినప్పుడు నా కొడుకు పాపం ఫస్ట్ శాలరీతో కొని పెట్టాడు, ఆ కొడుకు పుట్టి వాడికి కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ చీరలన్నీ ఇంట్లో ఉంటాయి. పోనీ నువ్వు రోజు కడుతున్నావా? గుర్తు 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 అన్ని గుర్తులో పెట్టుకుంటే చిత్తభ్రమ పెరిగిపోతుంది. ఆ చిత్తభ్రమతో అహంకారం పెరుగుతుంది. అహంకారంతో సత్యాన్ని వదిలేసినావు, సత్యం వల్ల మాయలోకి వెళ్ళిపోతున్నావు. సత్యాన్ని వదిలేయడం వల్ల మాయ నిన్ను ప్రేరితం చేస్తుంది. మాయ ప్రేరితమైనప్పుడు జగత్తులో ప్రతిదీ కావాలి కావాలనే వాంచే. పోయే రోజుకు వచ్చినటువంటి 80 ఏళ్ళ ఆవిడకి కూడా 2 బీరువాల నిండా బట్టలు ఉంటున్నాయి. ఆవిడ పోయిన తర్వాత పిల్లలందరూ అమ్మ ఇన్ని బట్టలు ఉండిపోయినాయి, మా అమ్మ చీరలు నాకు ఇన్ని కావాలంటే నా చీరలు ఎన్ని కావాలి, ఆ చీరని కట్టుకుంటావా? మా అమ్మ గుర్తు. మా అమ్మ గుర్తండి అంటారు. పోనీ గుర్తేమన్నా రోజు అమ్మని పోనీ ఉన్నన్నాళ్ళు నువ్వేమన్నా గుర్తు చేసుకున్నావా? పోనీ అమ్మ పోతుంది, చివరికి వచ్చేసింది, అమ్మకి 83 ఏళ్ళు వచ్చాయి, అమ్మ దగ్గర కాసేపు ఉందంటే అమ్మో బిజీ, మా అబ్బాయిని వదలలేను, మా ఆయన్ని వదలలేను. పోయిన తర్వాత ఏడవడానికి మాత్రం సమయం దొరుకుతుంది. అయితే ఆ చీరలు పంచుకోవడానికి సమయం పడుతుంది. ముక్కు పుడక ఎవరికి కావాలి, రింగులు ఎవరికి కావాలి, ఈ ముక్కుది ఎవరికి కావాలి, ఈ ముక్కుది ఎవరికి కావాలి, పంచుకుంటారు. పంచుకోవడం కోసం వీళ్ళందరూ ఏదైతే పంచుకుంటున్నారో ఆ పంచడాల కోసం నీ జీవితాన్ని 83 ఏళ్ల పాటు వ్యర్థం చేసేసావు. అది పోయిన తర్వాత ఆ పక్కనే కూర్చుని ఓరు నీ పిల్లలారా. ఎలాగైతే మనకేమనిపించింది, నారదుడు శ్రీమూర్తిలోకి వచ్చిన తర్వాత పిల్లల కోసం వండుతోంది, తిరుగుతోంది, వాళ్ళు చచ్చిపోయాక గుండె బాదుకుంటుంది అంటే మనకు కూడా ఏమనిపించింది? అయ్యో పాపం 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 అనిపించింది. ఆ పాపము ఇప్పుడు మనం నారదుడు స్త్రీ స్వరూపంలోకి వచ్చి పాపం తన కుటుంబం అంతా నశించిపోతే చూస్తూ ఏడుస్తుంది అనుకుంటే, ఇక్కడ మనం పోయిన తర్వాత ఇది వాళ్ళ పడిపోతే రాత్రికి 10 గంటలకి పక్కనకి వెళ్ళి అనుకుంటుంది పాపం అనవసరం 45 ఏళ్ల పాటు పోషించాను దీన్ని, ఇన్ని బెట్ట, ఇదంతా ఏమవుతుంది? అన్యాక్రాంతం అయిపోతుంది. ఇవన్నీ కొనుక్కుని శరీరానికి చిల్లులు పెట్టుకునే కన్నా ప్రశాంతంగా కూర్చొని జపం చేసుకుంటే అయిపోయేది కదరా అని దీన్ని చూసి ఇదే ఏడుస్తూ ఉంటుంది. ఓసిని అనవసరంగా ఎంత తగలేసావే డబ్బు, అవసరమా? చివరికి అంతా వచ్చిన తర్వాత అన్నీ తీసి పడుకోబెడుతున్నారు కదా అని ఏది వేసుకోవద్దని కదా, నేను ఎందుకే బిడ్డ? ఇవన్నీ వచ్చేప్పటికి ఏమవుతుంది? ఇవన్నీ పంచారం చేయడం ఒక విషయం, దాంతో ఉన్నటువంటి మొగుడికి తాదాత్మ్యం, అవి చూడంగానే ఏడుపు, దాంతో భ్రాంతి, ఉన్నన్నాళ్ళు జపం లేదు తపం లేదు, నా భార్యో నా పెళ్ళామో అయ్యో ఉండంగా అది ఇవ్వలేదు అని ఆయన బాధపడతారు. ఆయన ఎండిపోతే ఇవి బాధపడుతుంటారు. ఉన్నన్నాళ్ళు చచ్చిపోతున్నానండి మీతో అంటుంది, పోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయారని ఏడుస్తుంది. ఆయన అంతకన్నా వచ్చి నా దుంప తెంపేస్తున్నావే నువ్వు అంటాడు. పోయిన తర్వాత అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోయిందంట. ఎక్కడుంది క్లారిటీ? ఎక్కడుంది అంటే ఇది ప్రేమ అంటాం. ఆ ప్రేమ కరెక్ట్ అయిన వర్డ్ కాదు అంటుంది శాస్త్రం. నీకు నిజంగా అటాచ్మెంట్ ఉంటే డిటాచ్డ్గా ఉంటుంది. మాయ అంటే ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది మదనం చేస్తుంది. మనం అనుకుంటాం మన్మధుడు మదనం చేస్తాడు అనుకుంటాం. అసలు నిజంగా నువ్వు మాయ అంటే ఏంటో తెలుసుకుంటే అసలు నిజంగా మన్మధుడు ఎంత మంచివాడో అర్థమవుతుంది మనకి. వాడు ఏం చేస్తాడు? మదనం చేస్తాడు, చేసి వెన్నదీయడానికి ప్రయత్నిస్తాడు, మనుషుల్ని పాడు చేయడు. కారణం ఏమిటి? ఆ మన్మధుడు ఎప్పుడైతే అయ్యవారి యొక్క 3వ కంటి వల్ల దగ్ధమైపోయాడో, పాపం సచీదేవి ఎంత బాధపడిందో ఆయనకి అరూప స్వరూపాన్ని ఇవ్వడానికి. అరూపం అంటే తనకు ఒక్కడికే కనబడతాడు. ఆవిడ ఎలాంటి ఆ వరం ఇచ్చింది, అమ్మ నా భర్త బూడిద చేసేసాడు అంటే ఇప్పుడు నేను వాడికి కనుక మళ్ళీ జీవితాన్ని ఇచ్చి లేపాను అనుకో ఒక మనిషి స్వరూపంలో, లోకం అంతా ఏమంటుంది? ఆయన చంపేశాడు ఇవాడు బతికించింది అంటుంది. 2 విషయాలు. ఆయనన్నీ చంపేశాడు దుర్మార్గుడు, పాపం ఈవిడ కరుణామూర్తి, పాపం ఈవిడ మన్మధుడిని మళ్ళీ బతికించేసింది అంటుంది. కనుక నా భర్త ఒక పని చేస్తే దానికి అతిరిక్తంగా చేసే శక్తి నాకు లేదు, కనుక నీకు ఒక్కదానికే కనపడేటట్లుగా ఆయన బతికిస్తాను అని. నీకు ఒక్కదానికే కనపడేలా అంది. నీకు ఒక్కదానికే అనేటువంటి అనుగ్రహం సచీదేవికి వచ్చేటప్పటికల్లా ఆవిడేం చేసింది? మన్మధుడు చెప్పింది, ఇగో ఇవాళ నువ్వు నాకు ఇలా కనపడుతున్నావు, మన ఇద్దరం ఇలా హాయిగా ఉంటున్నావు అంటే ఆవిడే కారణం ఉంది. ఈయనేం చేశాడు? ఇన్నాళ్ళు తన గురించి తపస్సు చేసినటువంటి వాళ్ళందరినీ పాడి చేసేటువంటి శపథం వేశాడు. ఎప్పుడు? ఇంద్రుడి చేతిలో ఉన్నంతసేపు. అమ్మవారి వల్ల తనకి శక్తి వచ్చింది అనుకున్న తర్వాత అమ్మవారికి ఏం ప్రమాణం చేశారు? అమ్మ నీ వైపుకి వచ్చే వాళ్ళందరినీ నీ వైపుకే తీసుకొస్తా, కానీ
ఆ నీ వైపుకు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ చిత్తాన్ని అన్నిటినీ క్లియర్ చేసేస్తూ ఉంటా. ఆయన చేసేటువంటి మదనం ఎలాంటిదిట, మనస్సుని మదింపజేస్తాడు. చేసి ఏం చేస్తాడు, నీలో ఉన్న అవలక్షణాలన్నీ ముందు బయటికి లాచేస్తాడు. పండగ వస్తే ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో, మన్మధుడు అమ్మని కనుక పట్టుకుని మన్మధుడు యొక్క ప్రభావం మన మీద పడిందంటే ఇల్లు క్లియర్ అవుతుంది, చిత్తం క్లియర్ అవుతుంది, భావాలు ఎలాంటి లోపాలు లేకుండా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. జీవుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు. అటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళని ఏది కోరి మన్మధుడు తీసుకువెళ్ళి తన బాణాలతో అమ్మవారి చేతిలో పెడతారు. అమ్మవారి చేతిలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, మన్మధుడు ఎలాంటి ఆయుధాలు పట్టుకుంటాడో అమ్మవారికి అలాంటి ఆయుధాలే ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడో ఆవిడ అదే చేస్తుంది. కానీ ఆయన చేసి దేన్నైతే సెలెక్ట్ చేసి అమ్మవారి చేతుల్లో పెడతాడో ఆ పెట్టబడినటువంటి వస్తువుని నిరంతరం తన దగ్గర శాశ్వతంగా ఉంచుకుంటుంది అమ్మవారు. అటువంటి స్థితి. మన్మధుడే ఇంకా మంచివాడు మాయ కన్నా. కనుక మాయని నిరూపించడం అంత తేలికైన విషయం కాదు, దాన్ని ప్రూవ్ చేయడం అంతకన్నా తేలికైన విషయం కాదు, దాన్ని గమనించడం అసలు మన వల్ల కాదు. కానీ మాయ అనునిత్యం తిరుగుతూనే ఉంది జీవితాల్లో. ప్రతి నిత్యము కూడా మనతో పాటు రమించిపోతుంది. ఆ రమించిపోయేటువంటి మాయ నుంచి బయటికి పడే ప్రయత్నం చేయకు. మాయలో ఉండి కూడా ఏది ధర్మము, ఆ ధర్మాన్ని పట్టుకుని ఏది సత్యమో దానివైపు మనసు నిలిపి, ఏది అహింసా మార్గమో దాన్ని నువ్వు డిసైడ్ చేసుకుని ఆ ప్రాంతంలో నిరంతరంగా జరిగేటువంటిది ఏదైనా సరే సత్యాన్ని అహింసని పట్టుకుని ఎవడైతే ఆ మార్గంలో నడుస్తాడో ధర్మం అతని వెనకాలే ఉంటుంది. ధర్మం ఉన్న చోట మాయ రావడానికి అవకాశం. ఒకటే సూత్రం చెప్తుంది శాస్త్రం. కనుక ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాడు వ్యాసుల వారికి, నారదుల వారు, అయ్యా ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే ఎటువంటిదైనా చేస్తుంది, ఎటువంటిదైనా మన దాకా రాకుండా మనని దూరంగా ఉంటుంది. ధర్మాన్ని పట్టుకున్నావు, ధర్మం వల్ల మహా అయితే ఏమవుతుంది, ఒక్కోసారి ఆ ధర్మం మనకి కీడు చేస్తుంది, అంటే మనల్ని కూడా పడిపోయేలా చేస్తుంది. పడిపోయేలా చేసినా మళ్ళీ ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించిపోకుండా మళ్ళీ లేచి నుంచి ఉంటాడు. ఆ లేచి నుంచుని నిరంతరం ధర్మాచరణ చేసినటువంటి వాడు అమ్మవారికి అతి దగ్గరగా వెళ్తాడు, సత్యం వైపుకు వెళ్తాడు, నిత్యం వైపుకు వెళ్తాడు, శాశ్వతత్వం వైపుకు వెళ్తాడు. అలా ప్రయాణం చేసినటువంటి వాడే పరమహంసగా మిగులుతాడు. మిగతా హంసలన్నీ ఏమిటి, మిగతా హంసలన్నీ పాలని నీళ్ళని వేరు చేసుకుంటూ ఆ వేరు చేసుకునే పదార్థంలోనే ఉండిపోయినాయి. పరమహంస లాంటి వాడు, ఆయనకు అది అక్కర్లా ఇది అక్కర్లా, ఆ వేరనే భావన లేకుండా ద్వంద్వాతీత స్థితిలో ఆనందాన్ని రమించిపోతూ ఉంటాడు. అటువంటి స్థితిని పొందవయ్యా అని చెప్తుంది శాస్త్రం. ఈ విషయాలన్నీ చెప్పాడు. వ్యాసుల వారు ఆనందించారు. వ్యాసుల వారు చెప్పిన విషయాలన్నీ విని జనమేజయుడు ఆనందించాడు. నాయన దీన్ని నిరూపణ చేసుకునే కన్నా దీనికి నమస్కారం చేసుకుని పక్కకి తొలగిపోవడం మంచిది. యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేటువంటి ఒక నమస్కారం చేసుకుంటే ఆ మాయకి మన మీద కనికరం కలుగుతుంటా. ఇంత జరుగుతున్నా ఏదో తిట్టుకున్నాడు అనిపిస్తోంది కానీ తిట్టుకోకుండా ఉన్నాడు, పొగుడుతున్నాడా అంటే పొగడట్లేదు, భయపడుతున్నాడా అంటే భయం నటిస్తున్నాడేమో అనిపిస్తుంది, ఏది చేస్తున్నట్లుగా ఉంటున్నాడు కానీ దేని నాకు క్లారిటీ లేకుండా చేస్తున్నాడు. అన్నీ అయ్యాక నమస్కారం పెట్టాడు, పోనీ నాకు నమస్కారం పెట్టాడు కదా అని ఆవిడ చూసి చూడకుండా వదిలేస్తూ ఉంటుంది. కనుక నిరంతరం మనం అర్గళాస్తోత్రంలో చదువుకునేది ఏమిటి, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో. ఇలా అద్భుతమైనటువంటి మాయా నిర్వచనం చేసినటువంటి నారదుల వారు ఆనందించి వ్యాసుల వారికి సర్వమైనటువంటి విద్యల్ని అందించారు. ఆ మాయని తెలుసుకున్నటువంటి వాడే 18 పురాణాలు రాసిన తర్వాత ఈ దేవీ భావతాన్ని రాసే ముందు మళ్ళీ ఆ మాయకేలోనే ఒక చిన్న గూడులో ఉన్నటువంటి పిచ్చుక గూడులో ఉన్నటువంటి జీవరాశుల్ని చూసి నాకు కొడుకు కావాలని భ్రమించి ఆ కొడుకు కోసం తాపత్రయపడి ఆ కొడుకు కోసం చివరికి ఏం చేశాడు, అరణిమంధనం చేసి దాని ద్వారా సుఖబ్రహ్మని పొంది ఆ సుఖబ్రహ్మని పొందిన తర్వాత మళ్ళీ మనసు విచలితమై తల్లి తలుచుకుంటే హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి పాండురాజుని విదురుణ్ణి కూడా కని దాని ద్వారా ప్రక్షాళనమైనటువంటి మనసుతో, అంటే ఇంకేది కామించాలనేటువంటి కోరిక మరి మనసులో పుట్టకుండా మళ్ళీ తన బదరి క్షేత్రంలో ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చి అప్పుడు మొదలెట్టి దేవి భావతాన్ని రాయడం. నీలో ఏ కోరిక పుట్టిందో దాన్ని పూకటి వెళ్ళతో తీసేసిన తర్వాత మాత్రమే ఇంకొక అంకురం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ పూకటి వేళ్లతో తీసేసి సుఖమహర్షితో మొదలైనటువంటి కోరిక ధృతరాష్ట్ర పాండవ విదురులతో పూర్తి చేసుకుని చివరికి మళ్ళీ వచ్చి ఎటువంటి ఇది లేకుండా మొత్తం దున్నేసినటువంటి హృదయం, ఇంక అందులో మళ్ళీ ఆ మూలక ఈ మూలక ఈ గింజ ఆ గింజ ఉండడానికి అవకాశం లేదు, మొత్తం శుభ్రం చేసేసారు. శుభ్రం చేశాక అందులో నాటినటువంటి మొట్టమొదటి నారు ఏమిటయ్యా అంటే దేవీ భావతం అనేటువంటి తత్వదర్శనాన్ని అందించేటువంటి వైరాగ్య స్వరూపాన్ని అందులో నాటేశారు. నాటేటప్పుడు ఇప్పుడు అదేమైంది, 12 స్కందాల కింద 12 అధ్యాయాల కింద వచ్చి ఆ 12 చెట్లు అందులో వచ్చాయి. ఆ 12 కలిపితే ఏమిటవి, జ్ఞానేంద్రియాలు లేదు, ఇంకో రకంగా ఆలోచిస్తే సప్తధాతువులతో నిర్మితమైన దేహం 7, మనస్సు బుద్ధి అహంకారం చిత్తం 4 11, అవునా కదా. దాంతోపాటు ఉన్నటువంటి కర్మేంద్రియము జ్ఞానేంద్రియం మొత్తం కలిపితే ఇప్పుడు ఏమైనాయి
అంత స్థాయిలో మొత్తం జీవితాన్ని ఉత్ప్రేరకం చేసి దాని ద్వారా అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మనకు అందించేసింది దేవీ భాగవతం. ఆ దేవీ భాగవతం అనేటువంటి దానికి నమస్కారం చేసుకుంటే కలిగేటువంటిది మాయ నుంచి ముక్తి, విముక్తి, ఈ రెండు కలుగుతాయి. కనుక మాయ నుంచి పరిగెత్తాలని చూడకు, దానికి ఎదురొడ్డాలని చూడకు, రెండింటికి వదిలేసేసి నమస్కరించి ముద్రలో ప్రశాంతంగా దానికి తలొంచే ప్రయత్నం చేయి. దాని ద్వారా మాయ ఆశీర్వదించి వెళ్ళిపోతుంది తప్ప నిన్ను పట్టుకుని పీడించదు. పీడ అంటే అర్థం ఏమిటి? ఆ మాయ వచ్చిన తర్వాత మనం అనుభవించేటువంటి అనుభూతులు, దానివల్ల పీడ కలుగుతూ ఉంటుంది. దేనికి? లోపల ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి వికసనానికి. అది వికసనానికి ఎప్పుడైతే అడ్డొచ్చిందో జన్మలు 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 మళ్ళీ ఎన్ని జన్మలు పట్టుకోవాలరా నాయన, మళ్ళీ ఎన్నాళ్ళకి ఈ జన్మకి మళ్ళీ అమ్మవారి దేవీ భావతం పట్టుకునేటువంటి అనుగ్రహం కలుగుతుందో తెలియదు. ఆ దేవీ భావతం వచ్చిన తర్వాత మళ్ళీ సరైనటువంటి గురువు ద్వారా వింటామో లేదో తెలియదు. అది మన మస్తిష్కంలోకి మళ్ళీ ఎవరైనా పునాది వేసి లోపల ఉంచుతాడో లేదో తెలియదు. అది విని వెళ్ళిపోతుందా, ఉండిపోయి రక్షిస్తుందా అనేటువంటిది మళ్ళీ అవకాశం లేదు. కనుక ఇప్పుడు వింటున్నాం, ఇప్పుడు వినేటువంటి ఈ దేవీ భావతం మన మనసులో చిరస్థాయిగా ముద్ర వేయాల్సిందే అనేటువంటి ఒక సంకల్పం వస్తే ఈ దేవీ భావత శ్రవణం ఒక్కటి చాలు జీవితాన్ని బాగు చేసుకోవడానికి. అటువంటి దేవీ భావతంలో 7వ స్కందంలో అడుగుపెట్టాం. ఇందులోకి వచ్చేటప్పటికల్లా బ్రహ్మ నుంచి సూర్యవంశం అనేటువంటిది ఉద్భవించింది. ఆ సూర్యవంశంలో సూర్యుడు సంజ్ఞాదేవికి కలిపినటువంటి పిల్లవాడు వైవస్వతుడు. ఆయన్ని వైవస్వత మన్వంతరం, అదే ఇప్పుడు మనం ఉన్నటువంటి 7వ మన్వంతరం, అంతేనా? 8వ వైవస్వత మన్వంతరం, 8వ మన్వంతరం. ఆ వైవస్వత మన్వంతరంలో మనం అందరం కూడా ఉన్నాం. అందులో ఇక్ష్వాకు వైవస్వతుడు అనబడేటువంటి ప్రజాపతి, దాంతోపాటు రాజు ఆయన. ఆ వైవస్వతుడు అనేటువంటి వాడికి ఇక్ష్వాకు అనేటువంటి వాడు కొడుకు పుట్టాడు. అదే వంశంగా కూడా తర్వాత ఇక్ష్వాకు వంశము, దానికే కుల తిలకుడు ఎవరు? ఇక్ష్వాకు అనబడేటువంటి వంశ కుల తిలకుడు ఎవరు? రాముడు, శ్రీరామచంద్రుడు. ఆ ఇక్ష్వాకు అనేటువంటి వాడికి శర్వాతి అనబడేటువంటి కొడుకు ఉన్నాడు. ఆ శర్వాతికి మొత్తం 10 మంది పిల్లలు. అద్భుతమైనటువంటి కథ ఇది. ఆ శర్వాతికి 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లల్ని కూడా ఏం చేశాడు శర్వాతి? తాను ప్రధానమైనటువంటి సామ్రాజ్యానికి సింహాసనం మీద కూర్చుని తన 10 మంది పిల్లలకి కూడా మొత్తం ఉన్నటువంటి భూమండలాన్ని అంతటిని, ఒక రాజ్యం ఇంకో రాజ్యం ద్వీపం కాదు, ఉన్నటువంటి భూమండలాన్ని అంతటి కూడా 10 ముక్కలు చేసి 10 మందిని 10 స్థానాలను ఏలుకోమని చెప్పాడు. సర్వసామ్రాజ్య స్వరూపంగా తాను మొత్తం ఆ ఇక్ష్వాకు వంశానికి రాజుగా, సామ్రాజ్యంగా అక్కడ ఉండి ప్రశాంతంగా ఏలుతున్నాడు. ఈ 10 మందికి 10 విషయాలు ఇచ్చేసేసాడు. ఆ ఇచ్చేసిన తర్వాత ఆ సార్వభౌమత్వాన్ని అంతటిని కూడా అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఈ శర్వాతికి ఉత్తమ అనేటువంటి భార్య ఉంది. శర్వాతి, ఉత్తమ అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సుకన్య అనబడేటువంటి కూతురు పుట్టింది. ఆ సుకన్య అనేటువంటి కూతురు ఎలాంటిది అంటే పుట్టినప్పటి నుంచి కూడా అమ్మాయిని ఎన్నో పూజలు చేస్తే తప్ప వీళ్ళిద్దరికి పుట్ల. శర్వాతికి ఎన్నో పూజలు చేసిన తర్వాత ఆడపిల్ల సుకన్య పుట్టింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? అబ్బో ఇన్ని పూజలు చేసాం, ఇంత అనుగ్రహం పొందాం. ఆ అన్ని పూజలకి అనుగ్రహ స్వరూపమే సుకన్య అని ఆ సుకన్యని చిన్నప్పుడే అమ్మవారి దగ్గర రోజు తీసుకెళ్ళి పాదాల దగ్గర పెడుతూ ఉండేవాట. వాళ్ళకు ఉన్నటువంటి కులగురువు ఏ విషయాన్ని అయితే చేయమన్నారో ఆ విషయం ఏంటంటే రోజు దేవాలయానికి తీసుకురా, ఆ పిల్లని చక్కగా స్నానం చేసి అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒక పూజా పుష్పాన్ని ఎలా సమర్పిస్తావో ఆ పిల్లదాన్ని తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర కాసేపు అలా పడుకోబెట్టిన తర్వాత అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కురిసిన తర్వాత పిల్లని తీసుకెళ్ళి మళ్ళీ విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండు. ఆ పిల్ల సామాన్యురాలు కాదు అని చెప్పాడు. అంటే పూర్వజన్మ సుకృతం అలా ఉంది ఆ పిల్లకి. ఆ సుకన్యని అలా పెంచాడు ఆ తండ్రి. చిన్న పిల్లలో అంటే 5-6 ఏళ్ల వయసులో ఉండంగానే తన తండ్రిని అడిగి నాకు ఏదన్నా అమ్మవారి యొక్క నామం కావాలని అడిగి, స్వతహాగా ఒకళ్ళు ఇస్తే తీసుకున్నది కాదు, తానే అడిగి తండ్రి నాకు ఏదైనా అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని నిరంతరం జపం చేసుకోవాలని కోరికగా ఉంది అని అడిగితే ఆయన తన గురువులందరినీ సంప్రదిస్తే సుకన్య అనబడేటువంటి దాని జాతకాని ప్రకారం క్లీం అనబడేటువంటి బీజాక్షరాన్ని ఆ పిల్లకి ఇచ్చారు గురువులందరూ కూడా కలిసి. ఆ పిల్ల 6 ఏళ్ల వయసుకి ఆ బీజాక్షరాన్ని తీసుకుని దాదాపు 1 సంవత్సర కాలం లోపల కొన్ని కోట్ల జపాన్ని చేసిందిట. అంత విద్యా పరిణతి కలిగినటువంటి సుకన్య ఆ పిల్ల. ఆ సుకన్యను చక్కగా అన్ని రకాల విద్యాబుద్ధులు నేర్పుతూ, సదాచారం ఇప్పిస్తూ, చక్కగా పెద్దల ఏడ ఎలా ఉండాలి, చిన్నల ఏడ ఎలా ఉండాలి, అన్ని రకాల విద్యల్ని నేర్పించారు. చక్కగా ఆ పిల్ల కూడా పట్టుకున్న ప్రతిదాన్ని కూడా షార్ప్గా స్వీకరించేది. అంత తెలివితేటలు కలిగినటువంటి పిల్ల. ఆ పిల్ల చక్కగా ఇలా పెరుగుతోంది. అందము, ఆనందము, ఆహ్లాదము 10 మందికి చూడంగానే అబ్బాయి ఎంత చక్కగా ఉంది అమ్మాయి, ఇలాంటి కూతురు నా ఇంట్లో పుట్టాలనేటువంటి ఒక భావన కలిగేదిట. అలా పిల్లని పెంచారు. ఒకరోజు మామూలుగా ప్రతి రాజవంశీకుడికి, ప్రతి రాజుకి కూడా ఉన్నటువంటి కోరిక ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి వేటకి వెళ్ళాలి. అలాగే ఈయన కూడా పాపం శర్వాతి వేటకి వెళ్తూ తనకున్నటువంటి భార్యల్ని, పిల్లల్ని, వీళ్ళని కూడా చక్కగా ఎక్కడైతే తను వనంలో తిరుగుతాడో తాను చేసుకునేటువంటి వేట ఒకవైపు చేసుకుంటూ అభయారణ్యం అనేటువంటి దానిలో ఈ పిల్లల్ని, భార్యలకి చక్కగా కుటీరాలు, డేరాలు వేసి అక్కడ వీళ్ళందరినీ చక్కగా వ్యాహ్యానితో తిరగమని, కాసేపు వాళ్ళకి కూడా అంతఃపురం ఒకటే కాకుండా కాస్త మనసు వేరే వాటి మీద కూడా ఉంటుందన్నట్టు ఒక చిన్న పిక్నిక్ లాగా ఏర్పాటు చేసుకునేవాడు.
తాను కూడా క్రూరమైన జంతువులు ఏమైనా గ్రామాల్ని హింసిస్తుంటే వెళ్ళి వాటిని అడవిలోకి తోసేవాడు. పెద్ద జంతు హింస చేసేవాడు కాదు. కేవలం చిన్న చిన్న తనకి ఆహారానికి ఉపయుక్తమైనటువంటివి కాస్త ఎక్కువ సంఖ్యలో ఉండి అసలు గ్రామస్తులు పండించేటువంటి పంటల్ని కూడా తినేసేటువంటి చిన్న చిన్న జీవరాశులు, దాంతోపాటు కొంత జనజీవన స్రవంతికి ఇబ్బంది కలిగేటటువంటి కొంత ఏనుగులు ఇలాంటి వాటిని వేటాడేవాడు. అలా వేటాడిన తర్వాత చక్కగా అన్ని సాయంకాలానికల్లా తను వేసుకున్నటువంటి డేరాల దగ్గరకు వచ్చి కుటుంబంతో ఆహ్లాదంగా జీవితాన్ని అనుభవించేవాడు. ఆ క్రమంలో పిల్లలందరూ, ఆడపిల్లలందరూ ఒకవైపున, మగపిల్లలందరూ ఒకవైపున వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆడుకునే క్రమంలో ఓ రోజు ఏమైంది, ఆడపిల్లలందరూ దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే సుకన్య తన చెలికత్తెలందరి నుంచి తప్పించుకోవడం కోసం ఏం చేసింది, కాస్త మరుగ్గా ఉన్నటువంటి చిన్న చిన్న పుట్టలు ఉన్నాయి అక్కడ. ఆ పుట్టలుగా ఉన్నటువంటి ఆ మట్టి ఇసుకల వెనకాలకు వెళ్ళి దాక్కుంది. ఆ దాక్కుంటే ఒక దానిలోంచి అంటే పుట్టలు అంటే ఎలా ఉంటాయి, మామూలుగా ఏదన్నా ఓ చెట్టు లేకపోతే ఓ మొక్కో పాడైపోతే, ఒక రాయో లేకపోతే ఇంకేదో వస్తువు పాడైపోతే దాని చుట్టూతో చెద పట్టేస్తుంది. ఆ చెద పుట్టలుగా పైదాకా వచ్చి పాపం చివరికి ఏమవుతుంది, ఏదో పాము లేదా ఇంకో విషసర్పము, ఇంకో విష జాతికి చెందినటువంటి జంతువులు అక్కడికి వచ్చి ఈ చెదలన్నింటినీ తినేస్తూ ఆ చెదలు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇంట్లోనే అవి హాయిగా సుఖంగా బతుకుతూ ఉంటాయి. ఆ పుట్టలు కట్టేస్తూ ఉండడం అనే దానికి అది నిర్వచనంగా చెప్తూ ఉంటారు. ఆ పుట్టల లోపల ఏమవుతుంది, మెరుస్తూ ఏవో కనపడుతున్నాయి. కనపడుతుంటే ఈ పిల్ల ఏమనుకుంది, ఓహో లోపల చీకటిగా ఉంది, అక్కడ మినుగులు పురుగులు ఉన్నాయి. ఆ మినుగులు పురుగులు రెండు కూడా బయటికి రాగి చక్కగా ఆ రోజులు అలవాట్లు ఏంటంటే చిన్నతనాల్లో చిన్న చిన్న డబ్బాల్లోనూ సీసాల్లోనూ వాటిని బంధించి పెట్టి రాత్రి అయిపోయిన తర్వాత వేరే ఇంకా వెలుతురు ఎక్కడ లేనప్పుడు ఈ మినుగులు పురుగులు ఆ లైట్ లాగా వెలుగుతూ, బల్బుల్లాగా వెలుగుతూ ఆనందాన్ని కలిగించేవి. తెల్లారేదాకా వాటిని అట్లా ఉంచుకుని తెల్లారేటప్పుడు మళ్ళీ వదిలేసేసేవాళ్ళు. అలా ఇందులో 2 మినుగులు పురుగులు ఉన్నాయి. ఆ మినుగులు పురుగులు రెండింటిని కూడా చక్కగా పట్టుకుని నేను కూడా ఆడుకుంటానని చెప్పేసి ఏం చేసింది, అక్కడ ఎతికింది ఏమైనా పుల్ల కనబడుతుందేమో ఆ మినుగులు పురుగులను బయటికి తీసుకురావడానికి. ఆ మినుగులు పురుగులు ఏం చేసేవి, ఎదిగినంతసేపు ఎగురుతాయి. మనం ఏదన్నా ఆధారం ఇచ్చేటప్పటికల్లా ఆధారాన్ని పట్టుకుని ఇంకా వదలకుండా ఉంటాయి. ఆ వదలకుండా ఉండే మినుగులు పురుగులు కనుక పాపం ఆ పుల్లతో ఒక దాంతో దాన్ని పట్టుకోవాలని చూసింది. ఎంత చూసినా పుల్లలు ఏం కనపడాలి, లావుగా ఉన్నాయి. అదేమో చిన్నగా ఉంది కంత. ఆ కంతలోకి వెళ్ళేటంత చిన్న పుల్ల కోసం చూస్తూ ఉంటే పక్కనే తుమ్మముళ్ళ చెట్టు ఉంది. ఆ తుమ్మముళ్ళలోంచి 2 పొడుగ్గా ఉన్నటువంటి ముళ్ళు ఇంత బారుగా ఉన్నాయి. ఆ ముళ్ళు లాగి ఆ ముళ్ళతో ఆ మినుగుల పుల్లని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అది ఏ కాడికి రాకపోతుంటే గట్టిగా లోపలికి ఇలా గుచ్చింది. ఉన్నట్లుండి ఒక 5 నిమిషాలకి ఏమైంది, ఆ మినుగుల పువ్వులు బయటికి రాకపోగా ఆ పుట్టలోంచి కింద నుంచి రక్తం ధారగా గట్టి బయటకు వస్తుంది. పిల్లకి భయం వేసింది, బాబోయ్ నేనేం చేశాను, లోపల ఏమైనా ఉందా జంతువు, ఏ జంతువునైనా చంపేశానా, ఇంకేమైనా జరిగిందా, ఏమైందో అర్థం కాల. సన్నగా వెళ్ళి ఏముందో చూద్దామని పాపం కన్ను పెట్టేటప్పటికల్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినపడుతున్నాయి. భారంగా, పైగా బాధను అనుభవిస్తూ ఏ మనిషి అయితే దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తాడో దాంతోపాటు వచ్చిన మూలు కూడా వినపడుతుంది. భయపడిపోయింది దెబ్బకి. భయపడిపోయి ఈ విషయం ఇప్పుడు ఎవరికైనా చెప్పానంటే అమ్మ వీపు వాయించేస్తుంది, మామూలుగా ఉండదు. ఏదో ఆ పిల్లకి అంత ఏదో తీక్షణంగా తాను ఏదో పెద్ద పాపం చేశాననే ధ్యాస దాకా రాలా. ఏ కాడికి ఇప్పుడు అమ్మ చెప్తే ఏదో లోపల ఉన్నదానికి ఏదో నేను ఏదో చేసేసాను, ఏదో ఉంది లోపల మాత్రం, అది క్లారిటీ వచ్చేసింది. ఇంక ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఊరుకుంటే గప్చుప్ సంబార బుడ్డి అనేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే అది కూడా ఎవరికి చెప్పతో విషయం తెలిసేది కాదు, వదిలేసేద్దాం అనుకుని గబగబా దేవుడు దండం పెట్టేసుకుని ఇవతలకు వచ్చేసి ఏం జరగనట్టుగా ఉంది. ఇంకో గంట నుంచి ప్రతి వాళ్ళు కడుపులు పట్టుకుంటున్నారు, కూర్చోలేకపోతున్నారు. అటు కూర్చుంటున్నారు, ఇటు కూర్చుంటున్నారు. ఏమిటో నొప్పి అంటారు, ఏమిటో బాధ అంటారు. తనకేమీ లేదు, మళ్ళీ సుకన్యకే బాధ లేదు. ఆ ముందు తల్లి, మిగతా పిన్నులు, పెద్దమ్మలు వీళ్ళందరూ ఏదో బాధగా ఉంది లోపల అండం మొదలెట్టారు. ఇంకొంతసేపు అయ్యాక వచ్చిన మంత్రులు కూడా అమ్మ ఏమిటో ఆరోగ్యం బాగున్నట్లేదమ్మా, నేను ఒకసారి రాజధానికి వెళ్ళొస్తాను అంటున్నారు. అయ్యా అందరం ఒకేసారి పోదాం, అందరికి అలాగే ఉంది, ఏమిటో తెలియట్లేదు అనుకున్నారు. ఈ లోపల రాజుగారు వచ్చారు కొంతమంది సైన్యంతో. ఆయన కూడా అబ్బా విపరీతంగా ఉదర బాధ. ఏమిటో ఉదర బాధ అంటే ఏ మలమూత్రాలైతే ఏ వాయువు ఉపస్థ ద్వారా బయటికి రావాలో ఆ బంధనాలు వేయబడ్డాయి. మూత్రము బయటికి రావడానికి అవకాశం లేదు, మలము బయటికి రావడానికి అవకాశం లేదు. కానీ లోపల అన్నీ కూడా పేరుకుపోయి అందరికీ కడుపులో నొప్పులు వచ్చేస్తున్నాయి. వెళ్ళాలన్నట్లుగా ఉంటుంది, వచ్చేస్తోంది అన్నట్లుగా ఉంటుంది, ఏది బయటికి రాదు. ఆ పాయువు ఉపస్థానం అనేటువంటి రెండింటికి లాక్ పడిపోయింది. బాధ ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆ బాధ మామూలుగా ఉండదు. పైగా ఇంతసేపు 1 గంట 2 గంటలు 3 గంటలు అయ్యేప్పుడు మన నుంచి మనకే దుర్వాసన మొదలవుతుంది. ఆ దుర్వాసన నుంచి ఏమవుతుంది, విపరీతమైనటువంటి వాంతి వచ్చేస్తుంది అనేటువంటి భావన. కడుపు నొప్పి, బయటికి రాదు, వాంతి వస్తుంది, ఏం తినబుద్ధి కాదు, ఏది చూసినా అదే విషయం, ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే వాసన. దాంతో మొత్తం ఆ ఏరియా అంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లా.
వెంటనే ఓ నిమిషం అయిన తర్వాత ఈయనకు ఒక డౌట్ వచ్చింది. ఇంత బాధ కలుగుతోంది, పైగా ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు, వచ్చిన వాళ్ళందరికీ కలుగుతోంది. కలిగిన వాళ్ళందరము కూడా ఏదో ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఆయనకి మనసుకి స్ఫురించింది, ఏదో తప్పు జరిగింది. ఎవరైనా పొరపాటున ఇక్కడ ఈ స్థానంలో ఒకానొక మహర్షి ఎప్పటినుంచో తపస్సు చేసుకుంటున్నారని ఈ చారులు చెప్పగా విన్నాను. ఇక్కడ బాటసారులు కూడా వెళ్తూ 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 ఆయన్ని చూసి నమస్కరించుకుంటూ ఒక మహోత్కృష్టమైనటువంటి తపస్సు చేసినటువంటి మహర్షి ఇక్కడ ఉన్నాడని చెప్పడం జరిగింది. ఆయన ఎవరన్నా ఇబ్బంది పెట్టారా తెలియకుండా, ఈ పిల్లలు ఆడుకుంటూ గప్పున ఏకాలో వేసి తొక్కారా, ఏమన్నా ఇలాంటి అపరాధాలు జరగకపోతే ఇలాంటి బాధ ఇంతమందికి ఏకకాలంలో రావడానికి అవకాశం లేదు అని అందరినీ ప్రశ్నించారు. ఎవరన్నా మీరేమన్నా చేశారా, మీరేమన్నా చేశారా, మీరేమన్నా చేశారా, అందరూ మేమేం చేయలేదంటే మేమేం చేయలేదని ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తేశారు. సుకన్య మాత్రం తనకి ఏ బాధ లేదు, కూర్చుని అందరినీ తండ్రులు అడుగుతుంటే నెమ్మదిగా వెళ్ళి నాన్నారు అంది. ఏంటమ్మా అన్నారు. నేనే నాన్నారు. పొద్దున ఆడుకుంటూ ఏదో ఉందని పొడిచేటప్పటికి రక్తం వచ్చింది అన్నారు. అదేంటో తెలియదు, భయపడి యువతలకైతే వచ్చేసానంది. వెంటనే గబగబా ఇంత సేనని తీసుకువెళ్ళి ఆ పుట్టమన్నంతా కొట్టడానికి అవకాశం లేదు, నీళ్లు పోసి పాపం ఆ పుట్టనంతా కరిగించి లోపల ఎవరున్నారా అంటే శల్యమైనటువంటి శరీరంతో. ఆ శరీరం ఎలా ఉందిట, ఇంకా ముట్టుకుంటే అది కూడా పెళ్ళలుగా ఎలా ఈ ఒక శరీరం ఇంక ఎండిపోయినటువంటిది. ఆ ఎండిపోయిన దాన్ని ఒకవేళ ఇలా దులిపామనుకో ఇంకా లోపల నుంచి మాంసం కనబడుతుంది, అంతే, ఇంకా చర్మం కనబడడానికి అవకాశం లేదు. అంత శిథిలావస్థలోకి చర్మం వెళ్ళిపోయిందిట. ఆ శిథిలావస్థలోకి వెళ్ళిపోయినటువంటి చర్మం ఏమైపోయింది, మనిషిని ఎంత కృషించిపోయాడంటే ఎముకలు, ఆ లోపల నుంచి ఆడేటువంటి కాస్త ఊపిరి, ఆ ఊపిరికి అల్లల్లాడుతున్నటువంటి ఈ కుంజరం అంటారు, కుహరం, దాన్ని మనం ఏమంటాం రిబ్కేజ్. అదేమవుతుంది, ఆ రిబ్కేజ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంటే ఎగిసి పడుతుంది. అంటే లోపల ఇంకా అసలు ఏమి ప్రాణాధారమైనటువంటి వస్తువు ఏమీ లేదు, ఊపిరి ఆడుతుంది అంతే. అంత శల్యమైనటువంటి శరీర స్థితిగతులు ఉంచుకుని ఒక మహర్షి లోపల గడ్డాలు మీసాలు పెరిగి, ఆ గడ్డాలు మీసాలు కూడా పటుత్వాన్ని కోల్పోయి జారిపోయినట్ట. మనిషి చూడడానికి ఎలా ఉన్నాడంటే ఇంకా అయిపోయింది మనిషి పరిస్థితి. ఎండిపోయినటువంటి ఆకు ఇంకా రాలిపోవడం కాదు, ఇంకా ఇలా ముట్టుకుంటే పొడైపోతుంది. ఎండాకాలంలో ఎలా ఉంటే ఒక్కోసారి పొడైపోతాయి, ఆకులు ముట్టుకుంటే పొడైపోతాయి. అలా పొడైపోయేటువంటి ఆకు ఎదురుకుండా ఒక రూపాన్ని ధరించి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట మహర్షి. వెంటనే నమస్కారం చేశారు. కళ్ళు రెండు కూడా పొడవబడి ఉన్నాయి. ఆయన చేసినటువంటి తపస్సు యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడు కూర్చున్నాడంటే దానికి లెక్క లేదని చెప్తుంది శాస్త్రం. ఆయన ఎప్పటి నుంచి తపస్సులో కూర్చున్నాడో తెలియదు ఎవరికి కూడా. ఇన్ని కల్పాల నుంచి తపస్సు కూర్చున్నటువంటి వాడు కూర్చుని తపస్సు చేసి ఆ తపస్సు చేయగా వచ్చినటువంటి తపోశక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి కళ్ళల్లో మూసుకుని తను తపస్సు చేస్తున్నా ప్రతి అవయవంలోంచి ఒక కాంతి బయటికి ఇలాగా వెదజల్లబడుతూ ఉందిట. ఆ కాంతిని కన్నంలోంచి చూసే పిల్ల సుకన్య ఏమనుకుంది, అదేదో మునిగురు పురుగులు ఉన్నాయి, పినుగురు పురుగులను తీసుకుందామని చెప్పేసి పాప ప్రయత్నం చేసింది. దాంతో కంటితో పొడిచేసి కంటిలోకి ఈ తుమ్మముల్ని పొడి చేసింది. ఒకసారిగా అది 2 సార్లు కాదు, అవి రావట్లేదు అని ఆ కాంతి అది అందులోంచి రక్తం బయటికి ఎంత ధారగా కారిందంటే ఉన్న కాస్త రక్తం కారిపోయింది. ఇంకా మనిషి శరీరంలో ఇంకా ఒక్క బొట్టు రక్తం ఉండడానికి కూడా అవకాశం లేదు, అలా కారిపోయింది బయటికి రక్తం. ఇంకా మనిషి స్థితి చూసేటప్పటికల్లా మహారాజు గారికి గుండె గుబేలుమంది. అమ్మో, ఇంత పెద్ద తప్పు చేసింది నా బిడ్డ, ఇప్పుడు ఆ బిడ్డను రక్షించుకోవడం ఇలా ముందు కోరిక బాధ ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ పిల్లకి ఏమన్నా పాపం తగ్గుతుంది, ఇలాంటి మహర్షిని ఇంత పెద్ద అపరాధం చేసేసాను నేను, అయ్యో అని చెప్పేసి ఆయన మెల్లగా కూర్చోపెట్టి ఆయనకు ఉన్నటువంటి రక్తాన్ని అంతటిని ముందు తుడిచి, స్వామి ఏం కష్టం కలిగింది, మీరెవరని అడిగారు. మీరెవరని అడిగితే నేను భృగువు యొక్క కొడుకునయ్యా, చవనుడు నా పేరు అన్నాడు. చవన మహర్షి. ఆ చవన మహర్షి వెంటనే, అయ్యా నా పేరు చవనుడు, భృగు మహర్షి యొక్క కొడుకుని, ఇక్కడ కూర్చొని తపోనిష్టలో ఉన్నాను, నా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం తపస్సులో ఉన్నాను, ఏమైందో తెలీదు, చాలా బాధ కలిగి నా కళ్ళు 2 కూడా ఇబ్బంది పడుతున్నాయి అన్నాడు. అయ్యా ఏమనుకోకండి, నా పిల్ల చిన్న పిల్ల, 7 ఏళ్ల పిల్ల 8 ఏళ్ల పిల్ల సుకన్య, అది తెలియక ఏదో మెరుస్తూ ఉంటే ఆ మెరుస్తున్నది ఏదో చిన్న పురుగు అనుకుని భ్రమించి దాన్ని బయటికి తీద్దామని పొడిచింది, ఇంత పెద్ద అపరాధం జరిగింది, మమ్మల్ని క్షమించండి అన్నాడు. క్షమించడం ఎంతసేపు, నాకేం పెద్ద ఇబ్బంది కలగలేదు, కానీ ఇంక ఈ శరీరం ఏమీ వాడుకునే స్థితిలో లేదు, కాకపోతే మీ వల్ల నాకు ఒక చిన్న సహాయం కనుక మీరు చేస్తే ఆ సహాయం తీసుకుంటే ఇంక నేనేం పెద్ద మీ పట్ల దోషాన్ని చూడను అన్నాడు. ఏం సహాయం స్వామి చెప్పండి, మీకేం కావాలో నేను చక్కగా చేస్తాను. ఏం చేస్తానంటే నాకు ఒక సహాయకారిని పెట్టాలి, ఎందుకంటే శరీరం శిథిలావస్థకి వెళ్ళిపోయింది, పైగా ఇప్పుడు మీరు చేసినటువంటి పనికి, మీ అమ్మాయి చేసిన పనికి కళ్ళు 2 కూడా పోయినట్టే లెక్క, ఇంకా మళ్ళీ ఇవి దృష్టిలోనికి రావడానికి అవకాశం లేదు. కనుక కళ్ళు లేక శరీరం శరీరావస్థకు వస్తే ఈ శరీరాన్ని బతుకున్నన్నాళ్ళు దీన్ని ఉంచాలి, దీన్ని అలా చచ్చిపోదు, ఇప్పుడే దీన్ని ఇంకా చాలా కర్మలు ఉన్నాయి, ఆ చచ్చిపోదు కనుక ఈ బతుకున్నటువంటి ఈ దేహానికి సపర్చలు చేయడానికి నాకు ఒక
మనిషి కావాలి అన్న. అయ్యో అదెంత పని స్వామి, బోల్డ్ మంది ఉన్నారు, మీరు ఎంతమంది అడిగితే అంతమందిని మీకు ఇచ్చేస్తాను, ఒక అద్భుతమైనటువంటి కుటీరాన్ని ఇక్కడ కట్టిస్తాను, సకల ఉపచారాలు చేయడానికి మనుషుల్ని పెడతాను, సకలమైనటువంటి విషయాలు ఇక్కడ చక్క మీకు నీళ్లు దేనికి మీరు ఆ చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మీకు సకలోపచారాలు జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని నేను చూసుకుంటే నా మీద వదిలేయండి అన్నాడు. చాలు, ఏదో ఒక అవకాశం దొరికింది, మహర్షి గారు సహాయం కావాలన్నారు, సహాయకుల్ని బోల్డ్ మందిని పెట్టేద్దాం అంటున్నాడు. ఈయన అన్నాడు, అయ్యా సహాయకారులు అక్కర్లేదు, నాకు భార్య కావాలన్నాడు. స్వామి వివాహం చేస్తాను స్వామి, వెంటనే వెతికేస్తాను, మొత్తం చాటింపు ఇచ్చేస్తాను, ఎవరో అక్కర్లేదు, నాకు ఈ గాయం చేసిన పిల్లని నాకు వివాహం చేయండి అని అడిగాడు. గుండె గుబేలు పడిపోయి ఆయన వృద్ధుడైపోయాడు, శరీరము ఆకులాగా ఇలా పొడి పొడైపోయే స్థితికి వచ్చాడు. పిల్ల 8 ఏళ్ల పిల్ల నవనవలాడిపోతుంది, చిన్న పిల్ల, అసలు వివాహం అంటే ఏంటో కూడా దానికి తెలియదు. వివాహం చేసేటువంటి దానికి ముందే పిల్లని ఒప్పించడం కోసం ఈ ఉద్యానవనానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ పిల్లకి నెమ్మది ఆటలతో పాటలతో ఉంచి, అమ్మ వివాహం చేయాలి తల్లి, కన్యాదానం చేసే వయసు వచ్చింది, అష్టవర్ష ఆడపిల్లకి 8 ఏళ్ళు వచ్చేటప్పుడు వివాహ వయసు వచ్చేసినట్టే ఆ రోజుల్లో. అవంతా ఒప్పించడానికి నేను తీసుకొస్తే తీరా ఇక్కడ ఏమైపోయింది, చమన మహర్షి అనేటువంటి వృద్ధాప్యాన్ని తన తపస్సుగా చేసుకున్నటువంటి వాడు, శరీరంలో ఇంకేం మిగలినటువంటి వాడు, అలాంటి వాడు ఆ పిల్లని భార్యగా కోరుకుంటున్నాడు. నాయన ఇంత పెద్ద తప్పు జరిగింది కరెక్టే, ఇంత పెద్ద దోషం నాకు ఇవ్వకు, అంత శాపం ఇది నాకు, నా పిల్లని ఇలాంటి వాడికి ఇస్తున్నాను అంటే నేను యోగ్యుణ్ణి కాదా అన్నాడు. ఇలాంటి వాడికి ఇస్తున్నా అంటే అవతల వాడు ఏమన్నాడు, నేను యోగ్యుని కదా. అయ్యో యోగ్యతలు కాదు, అసలు మిమ్మల్ని వివాహం ఆడడం ఒక అదృష్టం, కాకపోతే నా పిల్ల వయసు చాలా చిన్నది, తపోధనున్నయ్యా నేను అన్నాడు. అయ్యా అవసరం లేదు, తపోధనులే, మీరు ఏ మాట మాట్లాడినా లోపల నుంచి ఇంకో అస్త్రం వచ్చేస్తుంది, దానికి మళ్ళీ సమాధానం చెప్పేటప్పటికల్లా ఈయనకి మాటలు రావట్లా, కళ్ళం మీద ధారగా నీళ్లు గారిపోతుంది. అయ్యో నా పిల్ల బతికి ఇలా అయిపోయింది అని బాధ, తల్లి అంతకన్నా ఏడుస్తోంది ఈ విషయం విన్నప్పటి నుంచి. చూసింది తల్లి ఏడుపు ఆపట్ల, వీళ్ళకేమో లోపల శరీర బాధ ఆగట్లా, ఇంకా ఎవరికి క్లియర్ అవ్వాల, ఆ మూత మూసేస్తుంది, ఈ మూత మూసేస్తుంది, గంటలు గడిచిపోతున్నాయి. దాంతో ఏమైపోయింది, శరీర బాధ పడుతున్నారు. ఇక్కడ పిల్లనేమో ఆయన ఉన్నట్టుండి వివాహం అంటాడు, ఆ వివాహం చేయడానికి పిల్లేమో చిన్నపిల్ల, లోపల శరీర బాధ, బయట మానసిక బాధ, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితి. ఆ స్థితిలో ప్రతి వాళ్ళు కష్టపడుతుంటే ఈ పిల్ల దగ్గరికి వచ్చింది, నాన్నగారు ఇందాకేమనుకున్నాను, నాన్నగారు నాన్నారు నాకు పర్లేదు నాన్నారు, పెళ్లి చేసేసేయండి, నేను చేశాను తప్పు, నా వల్ల అపరాధం జరిగింది, ఆ అపరాధానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం నేనే చేసుకోవాలి, మీరెవరూ దీనికి కారకులు కాదు, నాకు ఏది విధి రాసిందో, ఆ విధి ఏది నాకు ఇవ్వదలుచుకుందో ఆ విధిని అనుసరించి నేను నా జీవితాన్ని మలుచుకుంటాను అని. వెంటనే తండ్రి అన్నాడు, అక్కడే చమన మహర్షి ఉన్నాడు, ఇక్కడ పిల్ల ఉంది, మధ్యలో తను కూర్చున్నాడు. అమ్మ నీ వయసు లేకపోతే ఈయనకి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి కాదమ్మా, ఏ పిల్ల అయినా సరే వివాహం చేసి ఒక పిల్లవాడికి వరుడుగా తీసుకొచ్చి అమ్మాయికి కట్టపెట్టాము అంటే వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటాం. ఒకవేళ మరీ వృద్ధాప్య ఛాయలు కలిగినటువంటి మనిషికి కనుక చిన్నపిల్లల్ని ఇచ్చి మనం వివాహం చేస్తే దానివల్ల తర్వాత పాతివ్రత్యం సరిగా జరగక పిల్లల మనస్సులో అనవసరమైన విషయాల వైపుకి, ఎందుకు అంత ఓపెన్గా మాట్లాడుకుంటే కామాసక్తి ఒక వయసుకు వచ్చేటప్పటికల్లా శరీరాన్ని వేధిస్తుంది తల్లి. ఇటువంటి భర్తని కనుక నువ్వు పొందితే ఆ ఏ మనసులో వాంఛ కలిగిందో ఆ వాంఛ తీరకపోతే నువ్వు తప్పుదారిలోకి, ధర్మాన్ని పాటించకుండా అన్యమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళి మానసిక శారీరక దోషాలు చేసేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. దానివల్ల నువ్వు చెడ్డం కాదు, నీ భర్త వంశాన్ని చెడగొట్టడం కాదు, నీ పుట్టింటి వారి యొక్క పితృదేవతలు కూడా నరకానికి వెళ్ళిపోతారమ్మా. అలాంటి దోషం నీ వల్ల కలగకూడదు. అటువంటి దోషం కలగకూడదు అంటే తండ్రిగా నీకు ఇటువంటి వివాహం నేను చేయకూడదు, ఇన్ని ఆలోచిస్తున్నాను అంది. వెంటనే చెప్పింది, నాయన నువ్వు నాకు వివాహం చేయి, నా ధర్మాన్ని నేను వదలను. అత్రిని అనుగమించేటువంటి ఆయన భార్య అనసూయలాగా ఎలాంటి ఉపమానాలు చెప్పిందో చూడండి. సూర్యుడిని వదలకుండా ఆయన్ని ఎప్పుడూ వెంబడిస్తున్నటువంటి సంధ్యాదేవిలాగా నేను ఇలాంటి పెద్ద వాళ్ళందరినీ కూడా నాకు దృష్టిలో పెట్టుకుని మార్గం తప్పకుండా, నాకు ఏ కామవాంఛలు లేవు. చిన్నప్పటి నుంచి గుర్తుందా, 6 ఏళ్ల వయసులో మీరు నాకు కామబీజాన్ని ఆ గురువుల ద్వారా ఇప్పించారు. ఆ కామబీజాన్ని పట్టుకుంటేనే అమ్మ నాకు ఇది అనుగ్రహించింది, ఇది నాకు మంచిదేమో, దీనివల్ల నాకు ఉద్ధరణేమో. అటువంటి దాన్ని కామబీజాన్ని నిరంతరం నేను జపించేదాన్ని నాన్న. ఆ జపించేదాన్ని మంత్రం వల్ల నాకు కామాసక్తి కలగడానికి అవకాశం లేదు. నా భర్తకి ఏది ఇష్టమో వివాహం చేసుకున్న తర్వాత దాన్ని మితిమీరకుండా, మనసులోకి అన్యమైనటువంటి ఆలోచనలు రాకుండా, ఆయన పాదాలు, ఆయన సుఖము, ఆయన సంతోషం తప్ప అన్యమైనటువంటివి ఏవి నా మనసులో మెదలకుండా నన్ను నేను నియంత్రించుకునేటువంటి శక్తి ఆ జగదీశ్వరి నాకు అందిస్తుంది. మీరు ఇచ్చినటువంటి బీజాక్షరం యొక్క గొప్పతనం అలాంటిది. నిస్సంకోచంగా నాకు వీరిని ఇచ్చి వివాహం చేయండి అని. ఒక 8 ఏళ్ల పిల్ల ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఉన్న వాళ్ళందరూ నోరు వెళ్ళపట్టి చూస్తున్నారు.
చూస్తుంటే ఇప్పుడు నమ్మకం దేని మీద ఉంది? నా మీద నమ్మకం చెప్పట్లా, మీరు ఇచ్చిన మంత్రం మీద నాకు నమ్మకం. మీరు ఎటువంటి విద్యను నాకు ఇచ్చారో ఆ విద్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ పేరుకి కానీ, మన వంశానికి కానీ, అటు ఏ భర్తనైతే అనుగమించి వెళ్తున్నానో ఆ వంశానికి కానీ కీర్తి ప్రతిష్టలు తగ్గకుండా నా వల్ల వీలైతే ఓ కీర్తి పతాకం ఎగిరేటట్లుగా మాత్రమే నేను ఉంటా. ఎవరిని ఇందులో బాధ పెట్టను. నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నాన్నగారు. అమ్మ ఏదో విని ఒక సంకల్పాన్ని తీసుకుని దాని ద్వారా ఏదో జీవితం బాగుంటుంది, ఇలా నేను ఉంటాను అని శపథం చేయడం ఎంతోసేపు కాదు. ఆ మాట ఇచ్చిన తర్వాత దాని పట్ల నిలబడ్డం చాలా గొప్ప. దానికి బాగా అవరోధాలు వస్తాయి. ఇక నువ్వు వయసులో ఉన్నావు, నీకు మనసు చలించకపోవచ్చు. తండ్రి అయినటువంటి వాడు ఎన్ని విషయాలు ఆడపిల్లతో చెప్పాలో ఈ చవన సుకన్య మహర్షుల యొక్క ఈ కథని చదివితే తెలుస్తుంది. ఆడపిల్లకి ఎన్ని చెప్పాలో చూడండి. తండ్రి మళ్ళీ తల్లి మాట్లాడట్లా. ఈ రోజుల్లో తల్లి తండ్రి ప్రైవసీ, ఆడపిల్లలు ఎవరికి ఏం చెప్పుకోకుండా అట్టి పెట్టేసుకుంటున్నారు. అడిగేంత ధైర్యము వీళ్ళకి లేదు, చెప్పుకునేటువంటి స్వతంత్రము వాళ్ళకి లేదు. ఈ రెండింటి మధ్య కుటుంబ బాంధవ్యాలన్నీ కూడా ఎందుకు కాకుండా పనికిరానివిగా అయిపోతుంది. ఈ కథని పిల్లలకి వినిపిస్తే ఆడపిల్లలకి, మగపిల్లలకు కూడా, ఆడపిల్లలు అనుకోవడం కాదు, ముందు సంస్కారం రావాల్సిందే మగపిల్లలకి. అసలు పిల్లల్ని ఎలా చూడాలి, ఆడపిల్లల్ని ఎలా చూడాలి తల్లి దగ్గర నుంచి నేర్పించాలి, ఆ సోదరు దగ్గర నుంచి నేర్పించాలి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బంధువర్గంలో ఆ బంధువులకు ఉన్నటువంటి బాంధవ్యాన్ని, ఇప్పుడు అందరికీ కామన్ వర్డ్ ఆంటీ, ఒక వయసు వాళ్ళైతే అందరికీ కామన్ వర్డ్ అక్క, అంతే. ఈ రెండే బంధాలు ప్రపంచంలో. ఇదివరకు అన్న, వదిన, అవునా కాదా, అత్త, చిన్న చిన్న పిల్లలు కూడా ఒకరికొకరు అత్త కోడళ్ళు అయ్యేవాళ్ళు. వాళ్ళకున్న బాంధవ్యాలు అలా ఉండేటువంటివి. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బోల్డ్ బాంధవ్యాలు తెలిసేవి. బోల్డ్ పిలుపులతో ఒకరినొకరు పెంచుకునే వాళ్ళు. మావయ్య, బాబయ్య, పెదనాన్న, చిన్నాన్న, బాబాయ్, ఇన్ని మాటలు, అవునా కదా. ఇప్పుడేముంది, అంతే, అన్నీ కలిపితే ఒకటే అంకుల్. నాన్న వైపు వరుస వాళ్ళైతే అందరినీ పెద్దనాన్న, చిన్నాన్న అనే మాటలు కూడా పోయినాయి. ఒకటే పలకరింపు, నాన్న, పప్ప, ఏదో ఒకటి పట్టుకుంటున్నారు. ఆ ఒక్కదాన్ని పట్టుకుని పిలిచేస్తారు. ఇటువైపు ఆడవాళ్ళైతే అందరినీ కలిపి ఒకటే ఇది. అయితే చిన్నపిల్లలు అయితే అక్క, పెద్దవాళ్ళని అయితే ఆంటీ. దాంతో ఏమవుతుంది, అసలు ఎవరికి ఏమవుతున్నారో అర్థం కావట్లా. ఇంత విషయాలు చెప్పేటప్పటికల్లా ఏమైపోతుంది, ఆడపిల్లలకి ఎవరి దగ్గర ఓపెన్గా ఉండాలి, ఎవరు మనవాళ్ళు, అసలు అందరిలో ఎవరు నిజంగా మన బంధువులు, వీళ్ళలో బ్లడ్ రిలేషన్ ఏంటి, కజిన్స్ ఎవరు, అవతలుగా ఉన్నటువంటి ఒక స్టెప్ అవతలుగా ఉన్నటువంటి బంధువులు ఎవరు, ఎవరి దగ్గర ఏ విషయాలు చర్చించాలి, ఎవరి దగ్గర చర్చించకూడదు అనే విషయాలు తెలియటం. ఈ చవన మహర్షి కథ, సుకన్యల కథ కనుక పిల్లలకి వినిపిస్తే అసలు బాంధవ్యాల మీద ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది పిల్లలకి. తండ్రి కూర్చొని చెప్తున్నాడు పిల్లదానికి, అమ్మ నువ్వు నిజమే, నువ్వు చక్కటి సంకల్పాన్ని తీసుకున్నావు, చాలా ఆనందంగా ఉంది తల్లి, ఇలాంటి కూతురికి ఇలాంటి విద్యాబుద్ధులతో పెద్ద చేశాను, ఇంత సంస్కారాన్ని నీకు ఇచ్చాను, నా మీద నాకు గౌరవంగా ఉంది, నా మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. కాకపోతే నీది వయస్సు, ఇంకా ఎదుగుతూ ఉంటావు, అందము, ఆకర్షణ అనేటువంటివి నీకు స్వతహాగా వచ్చినటువంటి గుణాలు. నువ్వు ఎవరి వైపు తలెత్తి చూడకపోవచ్చు. నువ్వు ఉండేటువంటిది ఇలాంటి అరణ్యాలలో, నీ భర్త ఇలాంటి అరణ్యాలని ఆశ్రయించి తపస్సు చేసుకునేటువంటి వాడు, ఆయన శరీరం పెట్టి ఎక్కడికి కదలలేనటువంటి వాడు. ఆయన కార్యక్రమాలు చూడడం కోసం నువ్వు కొనకు వెళ్ళాలి, మిగతా కార్యక్రమాలు జరగడం కోసం కావాల్సినటువంటి వస్తు సేకరణ కోసం అరణ్యంలోకి వెళ్ళాలి, ఒక్కోసారి నగరంలోకి రావాల్సి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళ చూపు నీ మీద పడ్డా అది కూడా నీ ధర్మానికి బాధ కలిగిస్తుందమ్మా. అటువంటి వాళ్ళ చూపు కూడా పడకూడదని నియమం ఏం లేదు కదా, పడుతుంది చూపు. కనుక వాళ్ళ దుష్ప్రభావం నీ మీద పడ్డా ధర్మం పాడేవచ్చు. కనుక ఏ ధర్మం ఎలా పాడవుతుందని చెప్పడానికి మనకి అధికారికత లేదు. కనుక ఇవన్నీ ఆలోచించొద్దంటున్నాను తల్లి అన్నారు. నాన్నగారు ఎవరికంటా పడకుండా నా భక్త అనబడేటువంటి ఈ గౌరీ దీక్షలో నేను ఎలా ఉండాలో నేను జాగ్రత్త ప్లాన్ చేసుకుంటా, నన్ను వదిలేసేయండి, నాకు వివాహం చేసే, ఇంతకు మించి వివాహం గురించి కానీ ఆ మనిషి చేయలేనటువంటి విషయాల గురించి కానీ ఇంకా చర్చ వద్దు. ఆ చర్చ లేకుండా నాకు నా భర్త నేను చేసుకోబోయేటువంటి వాడు అంతకు మించినటువంటి ఆలోచన నా మనసులోకి రాకుండా నాకు వివాహం చేసేయండి అన్నాడు. సరే చేసేస్తానమ్మా అని పిల్ల దగ్గర ఒప్పుకుని చవన మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి పిల్ల ఒప్పుకుంది నాయన, మీకు ఇచ్చి ఇంకా కన్యాదానం చేస్తాను అన్నాడు. అందరి పైపులు ఓపెన్ అయిపోయింది, ద్వారబంధాలు తెరుచుకుంది, ఆ బాధ అంతా తగ్గింది. ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకున్నారు. అంటే దోషం ఎలాంటిది, ఏం చేస్తుంది, ఎలాంటి రోగాలు వస్తాయి దేనివల్ల అంటే ఈ జన్మలో ఇప్పుడు వచ్చిన రోగాలకి ఎప్పుడో ఎవరినో మనం బాధ పెట్టామని అర్థం. ఆ బాధ తీర్చేటంత శక్తి, ఇప్పుడు అంత జ్ఞాపక శక్తి జన్మజన్మ పరంపరానుగతంగా మనకి లేదు గనక, ఆ జ్ఞాపక శక్తి ఎవరికి ఏ దోషం చేశామో తెలియదు గనక, ఏదైనా రోగం వస్తే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మందులు తీసుకుంటే తీసుకోండి, ఒక జపం చేసుకోండి అని చెప్తారు. ఆ జపం ఏం చేస్తుంది, మనలో అమ్మ ఏం తప్పు చేశానో తెలీదు, నీ నామాన్ని నిరంతరం పలుకుతా, ఓ పురాణాన్ని వింటేనే జీవితం బాగుపడుతున్నా ఉన్నప్పుడు ఒక శ్లోకాంతర్గతంగా ఉన్నటువంటి నీ తత్వాన్ని ఒక అద్భుతమైనటువంటి స్వరూపంగా నేను తీసుకుని తపం చేసినట్టయితే ఎవరి పట్ల ఆ దోషం చేశానో ఆ దోషం నీ నామస్మరణ వల్ల పోతుంది, ఏ పాపం వల్ల ఒకటి సంక్రమిస్తుంది అనేటువంటి దార్శనికులు వైదిక ధర్మశాస్త్రాన్ని
అవలంబించేటువంటి వాళ్ళమందరం కూడా. అవునా కాదా? కనుక ఆ దార్శనికత అనేటువంటి దానికి మనం రెస్పెక్ట్ ఇస్తాం. దానికోసమే కష్టం వచ్చినా శ్లోకమే, ఒక అమ్మవారి నామమే, సుఖం వచ్చినా అహంకారంలోకి వెళ్లకుండా అమ్మవారి పాదమే పట్టుకోవాలి, దీనికి అన్యమైనటువంటి శరణాగతి వేయడానికి అవకాశం లేదు అనేటువంటి దాన్ని పూనికతో నమ్మేటువంటి వాళ్ళు. చక్కగా ఆనందించారు. శవన మహర్షి కూడా ఆనందించాడు. సరైనటువంటి పని చేస్తోంది బిడ్డ అన్నాడు. ఆనందం. మంచి ముహూర్తం చూశారు. తల్లి ఏమో గుండెలు బాధేసుకుంటుంది, నా పిల్లకి ఇలాంటి వాడా, అల్లుడు గురించి ఎన్ని ఆలోచించాను, ఎన్ని కలలు కన్నాను, నాకు ఎలాంటి అల్లుడు రావాలో ఎలాంటి ఆలోచనలు చేశాను, మీరు పోయి ఇలాంటి వాడికి ఇలాంటి అమ్మ ఇంకా మాట్లాడు. పిల్ల కోరుకుంది. ఆయన అలా చేస్తే తప్ప మన పాపం మనకి వచ్చినటువంటి ఇబ్బంది పోయేటువంటిది కాదు. పైగా కాదనుకుని ఒకవేళ ఆయన అమెండ్మెంట్ ఇచ్చి మీరు వెళ్ళండి, వేరే సంబంధం చేయండి, నాకు పర్వాలేదు, 10 మందిని చారులను ఇవ్వండి అన్నా కూడా ఏ పొడిచినటువంటి బాధ మన వల్ల వారికి కలిగిందో అది వంశపరంపరానుగతంగా వదలదా ఆ బాధ, ఆ శాపంగా మనల్ని పట్టేసుకుంటుంది. శాపం నుంచి బయటపడాలి అంటే దాన్ని అనుభవించి తీరాల్సిందే. అనుభవం అది చేసింది కనుక కర్మ కూడా అదే అనుభవిస్తానని పిల్ల రెడీగా ఉంది. ఇంక ఇందులో మనం వేళ్ళు పెట్టద్దు అన్నాడు. ఎలా ఆలోచించాడో చూడండి. పిల్లకి ఇంత కష్టం రాగానే నా పిల్ల ఇంత కష్టపడిపోతుందని గుండెలు బాధేసుకుంటాం, అది దానికి ప్రారంధం అంతే. ఆ ప్రారంధంలో పిల్లకి ఇంకా ఏం చెప్పాలి? సీత గురించి, వివిధమైనటువంటి దేవతా స్త్రీల గురించి, పురాణ ఇతిహాసాల్లో ప్రాతిపత్యమనబడేటువంటి కథలు చెప్తూ, అమ్మ ఈ కష్టం ఈ జన్మది కాదు తల్లి, అది రుణశేషం వల్ల వచ్చింది, ఆ రుణాన్ని తీర్చేసుకొని పిల్లలకి ధైర్యాన్ని చెప్పగలగాలి. అంతే తప్ప వాళ్ళతో పాటు మనం కూడా గుండెలు బాధేసేసుకుని నిద్రపోకుండా ఇబ్బంది పడిపోయి అలానే ఆ పిల్ల గురించి పోనీ డైరెక్ట్గా మనం ఏమైనా పోరాడగలుగుతున్నామా? నీకు నిజంగా ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి చర్యలు కుదరవు అని చెప్పేసి శుభ్రంగా దాని గురించి పోరాడి సరైనటువంటి న్యాయం చేసుకోగలగాలి. న్యాయము చేసుకోలేకపోతున్నాం, పోరాడలేకపోతున్నాం. అలానే పిల్లలు బాధపడుతుంటే వాళ్ళని చూసి మనం కూడా ఏడుస్తాం. ఆ ఏడుపు వల్ల ఏమవుతుంది? పిల్లల్లో రోజు రోజుకి మానసిక స్థైర్యం తగ్గిపోతుంది. దానివల్ల సెలెక్టివ్నెస్లో ఆ కష్టాలు తల్లులు పడ్డం చూసి ఆడపిల్లలు ఏం చేస్తున్నారు? 100 రూల్స్ పెడుతున్నారు వివాహం చేసుకునే ముందు. ఎందుకు ఈ పరిణామాలు వచ్చే రోజున మగపిల్ల తల్లిదండ్రులు కూడా ఎందుకు భయపడుతున్నారంటే, ఇంకో ఇలా అణిచివేత అనేటువంటిది ఒకానొక వర్గంలో జరిగింది కనుక అది చూసినటువంటి ఆడపిల్లలు మేము చదువుకున్నాం, మేము సంపాదిస్తున్నాం, మేము ఎందుకు రూల్స్ పెట్టకూడదని అడుగుతున్నారు. ప్రతిదీ ఒక అనుభవం ద్వారా వచ్చేటువంటి పాఠమే. దాన్ని తప్పు పట్టేటువంటి ఉద్దేశం అసలు ఎక్కడ ఎవరు చేయడానికి అవకాశం లేదు. ఏదో సరదాగా ఏదో ప్రవచనాలు అప్పుడు సరదాగా అనుకుంటాం కానీ అవన్నీ ఎందుకు వచ్చాయి? మనం చేసిన తప్పిదాలు, మానవ తప్పిదాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది. తల్లి ఏడుస్తుంటే కూడా ఆవిడని వద్దని ఓదార్చాడు భర్త. అమ్మ నువ్వు ఏడవకూడదు, దానికి ఇంకా ధైర్యం చెప్పాలి, ఎలా ఉండాలో దానికి మార్గం నువ్వు నిర్దేశించాలి, బాధపడకని చెప్పాడు. వివాహం చేసేశారు. వివాహం చేసిన మరుక్షణం అమ్మ మంచి భవంతి కట్టిస్తాను తల్లి అంటే, నాయన నా భర్త జపం తపం చేసుకునేటువంటి వాడు, భవంతులు కడితే మనసు అక్కడ ఆగిపోతుంది, పాశంలాగా పట్టుకుంటుంది. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడో అప్పుడు ఆయనతో పాటు వెళ్ళాల్సిందాన్ని నువ్వు నన్ను కట్టుబడేకి నాన్న అంది. సరే అయితే నేను భవంతిగా ఏమన్నా సుఖాలు కాసావు 2 రథాలు పెడతా, నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావాలన్నా వెళ్ళాలన్నా అంటే, నాన్న నా భర్త లేచి ఏమి చేసుకోలేనటువంటి వాడు, ఆయన వదిలి నేను వస్తానా? నిజంగా రావాలనిపిస్తే మీ మనసుకు తెలియదా? అప్పుడే రథం పంపించండి, ఇద్దరం కలిసి వస్తాను రాగలిగితే, రాలేకపోతే ఇద్దరం ఇక్కడే ఉంటాం ప్రశాంతంగా. అయినా మీ ఆశీర్వాదాలు ఉన్నాయి, నాకు నన్ను చూడాలనిపిస్తే మీరే రండి వారానికి ఒకసారి, నేను రావాలా మీ దగ్గరికి అని ప్రతిదానికి ఓ అద్భుతమైన విషయం చెప్పింది. అమ్మ ఇంట్లో బోల్డ్ బట్టలు ఉన్నాయి తల్లి, ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవన్నీ పట్టు పీతాంబరాలన్నీ అన్నీ పంపిస్తాను. అయ్యా నా భర్త తపస్వి, ఆయన భార్య నేను ఎలా ఉండాలి? నారచీరలు కట్టుకోవాలి నాన్న, ఉన్న పట్టు చీనాంబరాలు కట్టుకుంటే అవన్నీ మాంసం ముద్దలు అనుకుని మొత్తం అడవిలో ఉన్నటువంటి అన్ని రకాల జాతులకి సంబంధించినటువంటి మృగాలని నా మీదకే వస్తాయి. మీరే చెప్తారు కదా ఆ విషయాన్ని, అందుకనే కనీసం వేటకు వచ్చేటప్పుడు మీరు కూడా పట్టు వస్త్రాలు ధరించరు కదా, మళ్ళీ నాకు పట్టు పీతాంబరాలు ఎందుకు ఇస్తున్నారని అడిగింది. అమ్మ ఇంట్లో కనీసం బంగారం ఉంది, వెండి ఉంది, ఆభరణాలు ఉన్నాయి, అప్పుడప్పుడు అన్న వేసుకో తల్లి, మేము వచ్చినప్పుడు ఆ ఆభరణాలతో కనపడితే మీ అమ్మ కాస్త మనసు కుదురు పడుతుంది అంటే, ఒక కుటీరాన్ని పైన ఆచ్ఛాదన వేసుకుని చుట్టుపక్కల తలుపులు కూడా లేకుండా బతికే వాళ్ళం, అవన్నీ ఇంట్లో పెట్టుకుంటే దొంగలు, దోపిడీ దొంగలు, నేనేదో నా మొహాన్ని నా భర్త లేచేలోపు అన్ని వ్యవహారాలు చేసుకుని ఆయనకి ఇంట్లో ఉండి దాపరికంగా ఎవరికల్లా పడకుండా ఉండే పరిస్థితి నేను ఎంచుకుంటే, మీరు అన్ని బాహాటంగా పెట్టుకుని వచ్చే దొంగలకు కూడా నా ఇంటిని ఆనవాళ్ళని చేసి ఉంచేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. నాకు బంగారం వద్దు, డబ్బు వద్దు, దస్కం వద్దు, మీరు ఇచ్చే పట్టు పీతాంబరాలు వద్దు, ఏమీ వద్దు, నన్ను ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఉంచండి. నాకు కావాల్సిందేమో 2 నారపట్టలు, ఏమీ ఇవ్వకుండా ఆడపిల్లని కన్యాదానం చేయమనుకుంటే ఓ 2 నాకు పీతాంబరాలు ఇవ్వండి, ఆయనకు 2 పంచకట్టలు ఇవ్వండి, ఆ 2తో మేము ప్రశాంతంగా మా జీవితాన్ని అనుభవిస్తామండి. ఆ పిల్ల ఎలా అడిగిందో అలా ఆ 2 వస్తువులు వాళ్ళకి సమర్పించారు. భార్యాభర్త భారమైనటువంటి హృదయాలతో రాజధానికి తిరిగి వచ్చారు. ఇంకా ఆ రోజు నుంచి ఆ చవన మహర్షి అనబడేటువంటి తన భర్తకి ఎంత సేవలు చేసిందో. పొద్దున్నే ఉదయాన్నే బ్రాహ్మీముహూర్తం కన్నా పూర్వమే 2 గంటల ముందు లేచేది పాప, అంటే 3:30, 4 అలా లేచేసేది.
ఎక్కడా కూడా ఎవరు ఆ సమయంలో తిరగడానికి అవకాశం లేనటువంటి సమయాన్ని ఎంచుకుంది. ఎవరు కూడా బాటసారులు కూడా ఆ సమయంలో కాస్త నిద్రపోయి రెస్ట్ తీసుకుంటారు. ఆ సమయాన్ని ఎంచుకుని గబగబా చుట్టుపక్కల ఉన్నటువంటి కొలను దేనిలోకి వెళ్ళాలి, ఎక్కడ చక్కగా బట్టలు ఉతుక్కోవాలి, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, వంటకి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఈయన దేవతార్చక నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకుంది. ఈ బాత్రూమ్లు ఇవన్నీ కూడా చేయడానికి ఎక్కడ ఏ తొట్టి నింపుకోవాలి, ఎలాంటి ఎన్ని బిందెలు ఎంతసేపు నేను తీసుకొచ్చి మోసుకుంటే ఇవన్నీ నింపుకుంటే అప్పటికి తెల్లారుతుంది. ఆ తెల్లారే సమయానికి కూడా ఒక అరగంట ముందు నేను కుటీరంలోకి వెళ్ళాలంటే మళ్ళీ నా భర్త అవసరాల కోసం సాయం సంధ్యం అయ్యేదాకా నేను బయటికి రావడానికి అవకాశం లేకుండా ఈ లోపల నేను ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్తే నేను వీలుగా పాముల వల్ల భయం కానీ ఇంకో జీవరాశుల వల్ల భయం కానీ లేకుండా ఆ మార్గాన్ని తుప్పులు లేకుండా ముందే బాగు చేసేసుకుంటా. అంటే ఒక పని చేయాలంటే దాని పట్ల ఎంత శ్రద్ధ ఉండాలో ఈ చవన సుకన్యల యొక్క జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. అంత రెడీ చేసుకుని ఇంక రేపటి నుంచి ఇంకా గృహస్థాశ్రమ ధర్మంలో అత్యుత్తమమైనటువంటి ధర్మాన్ని క్రియాశీలత్వంగా చూపించడానికి ఆ సుకన్య అనబడేటువంటి ఆ పతివ్రత రెడీ అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేస్తోంది, వ్యవహారాలు చూసుకుంటోంది, తనకున్నటువంటి సమయాన్ని శుభ్రంగా ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటోంది. అన్ని పనులు చేసుకుని ఆయన నిద్రలేచి సుకన్య అనేటప్పటికల్లా ఆయన కళ్ళ ముందు ఉంటుంది. స్పర్శతో ఆయనకి సుఖాన్ని ఇస్తోంది, ప్రశాంతంగా కూర్చోపెడుతుంది, శరీరాన్ని శుభ్రం చేస్తోంది. ఎక్కడ ఏ గాయము లేకుండా, చర్మం ఎక్కడా కూడా చిట్లి బయటికి రాకుండా ఆ కళ్ళకు ఉన్నటువంటి బాధకు కావాల్సినటువంటి ఉపశమనాన్ని ఇస్తూ జాగ్రత్తగా ఆయనకి ఎప్పుడు ఏ పని చేసుకుంటాడో ఆ పని అంతా చేయిస్తూ ప్రశాంతంగా చూసుకుంటోంది. గడిచిపోతున్నాయి సంవత్సరాలు, ఆనందంగా గడుస్తున్నాయి. భర్త తప్ప ఇంకొక ఆలోచన లేదు, భర్త తప్ప ఇంకొక పూజ లేదు, ఏమీ లేదు, భర్తే సర్వస్వం. అలా బతికేస్తుంది. ఓ రోజు ఏమైపోయింది, పాప ఈయన మధ్య మధ్యలో ఎంత కాదనుకున్నా కాస్త శరీర బాధ, దాంతోపాటు కొంత ఎన్ననుకున్నా వివాహం అయింది, భార్య పక్కనుంది కానీ ఎటువంటి సుఖాన్ని దానికి ఇవ్వలేకపోతున్నా. ఎంత ప్రమాణాలు చేసి పిల్ల ఇంటికి వచ్చినా ఎక్కడన్నా మనసు అవతుప్పు తప్పుతుందేమో భార్యదనేటువంటి ఒక ఆలోచన. దీనివల్ల ఇంత చేస్తున్నటువంటి ఆడపిల్లని భార్యని కూడా కొంత కఠిన వ్యవహారంతో పాపం ఆయన నిలదీస్తున్నట్ట. ఎక్కడికి వెళ్ళావు, ఇంతసేపు చేసావేమిటి, ఇప్పుడే కదా ఇక్కడ ఉన్నావు, అప్పుడే పలికితే పలకమేమిటి, ఇలా అంటే పలుకుతున్నా తన గురించి అనునిత్యం ఆలోచిస్తున్నా కాస్త ఇబ్బంది పెట్టేవాడు మనసుని. దాంతోపాటు తను ఏదన్నా ఆశిస్తే ఇవ్వలేకపోతానేమో, ఆ ఇవ్వలేదన్న బాధ కూడా తన మనసులోకి రాకుండా కొంత కాఠిన్యాన్ని వహిస్తే భర్త స్ట్రిక్ట్గా ఉంటాడనే వాడి మీద పెద్దగా మొదట ప్రేమ రాదు, ఏది ఆశించడం అనేటువంటిది ఉండదు. ఆశ లేకుండా పిల్లని తుంచడం కోసం పాపం కాస్త కఠినంగా వ్యవహరించేవాట. ఆ కాఠిన్యానికి పాపం ఇంకాస్త తత్పరతతో చేసేట. అలా జీవితాలు వెళ్ళిపోతాయి. ఓ రోజు రాత్రంతా పాపం పడుకోలేకపోతున్నాం, ఎముకలు గుచ్చుకుంటున్నాయి, ఎంత మెత్తగా వేసినా పక్క తన ఎముకలు తనకే గుచ్చుకుంటున్నాయి. కళ్ళు బాధ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. ఆ బాధ పెరిగిపోతూ ఓ రోజు 3 దాకా, తెల్లారి 3 దాకా పడుకోలేదు. పాపం కాళ్ళు అదొత్తి మెత్తటి గుడ్డలతో ఒళ్ళంతా రాసి ఎంత చేసినా మనిషి పడుకోలే. 3:30 అయ్యి తను లేచే సమయానికి మనిషి పడుకున్నాడు. పాపం పడుకున్నాడు కదా, ఏ శబ్దము చేయకుండా అనుకుని కాసేపు లేద్దాం అనుకుని కాస్త కళ్ళు మూసుకుంది. లేచేటప్పటికి 4:30, 5 అయిపోయి అన్ని పనులు చేసుకుని ఆ సమయానికి ఇంటికి వచ్చేస్తుంది. లేచేటప్పటికే 5 అయిపోయి. అయ్యేటప్పటికి ఏం చేస్తా, అయ్యో సమయం అయిపోయిందని గబగబా ఎక్కడికి ఏ కొలనికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలో గబగబా వెళ్ళి నేను నీళ్లు తెచ్చుకుంటుంది. 10 బిందెలు 15 బిందెలు మోసుకుంటే కానీ ఇంటికి అవసరాలకు కావాల్సినటువంటి జలం ఇంటికి రాదు. ఆ 10-15 బిందెలు మోసేటప్పటికి 15వ బకెట్ అమ్మాయి అయిపోయిందని సూర్యోదయం అయిపోయినప్పటికీ గబగబా వెళ్ళాలన్నప్పుడు ఇద్దరు పురుషులు, అందమైనటువంటి వాళ్ళు, సుందర రూపులు అని చెప్తుంది శాస్త్రం. వాళ్ళిద్దరూ ఒకేసారి ఒక చెట్టు తొర్రలోంచి బయటకు వచ్చారట. ఓ మూలలోంచి వచ్చి, సుందరీమణి నిన్ను చూశాను, ఇందా నుంచి గమనిస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావేమో ఇవాళని, కాదు నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రోజు నిన్ను గమనిస్తున్నావు, నువ్వు చేసేవన్నీ మాకు తెలుసు, యవ్వనవతివి, సౌందర్యవతివి, అందంగా ఉన్నావు, ఆకర్షణీయంగా ఉన్నావు, నీ భర్త ఎలాంటి వాడో కూడా చూసావు, ఎందుకు పనికిరానటువంటి వాడు, పెద్ద ఆయన వల్ల నీకేం ఉపయోగం లేదనే విషయం కూడా మాకు అర్థమైపోయింది. ఒక్క నిమిషం అయిన లేట్ ఎలాగో అయింది, ఇంకొక అరగంట మాతో గడుపు, నీ భర్త ఇంకా లేవలా, ఇందాకే పడుకున్నాడు, అది కూడా చూస్తాం, ఒక కాసేపు నీది కాదనుకుంటే సర్వసుఖాలు నీకు ఇస్తాం, ఇలా నువ్వు అలవాటు పడితే స్వర్గం, ఏ పతి అంటున్నావో అక్కడ దొరకని సుఖం ఎలా ఉంటుందో నీకు చూపిస్తావని. అయ్యా క్షమించండి పతివ్రతని, నాతో అలా మాట్లాడడం మీకు భావ్యం కాదు, నా భర్త అనబడేటువంటి వాడికి నిరంతర సేవలు చేస్తూ దాని ద్వారా స్వర్గం అనేటువంటి సుఖాన్ని ఆ పరాత్పరి మణిద్వీపం యొక్క ఆవరణలో పొందాలనేటువంటి కోరిక ఉన్నదాన్ని, అంతే తప్ప ఈ భౌతికమైనటువంటి సుఖాలు ఎక్కువ నాకు మనస్సు లేదు, నన్ను క్షమించండి, నాకు దారోదలండి అని దారోదింతా వెళ్ళిపోతే రేపు పట్టుకోలేమనుకుంటున్నామేమో, మళ్ళీ పట్టుకోవడం నీ విషయం పని కాదు, నువ్వు ఒప్పుకోవడం మాకు కావాలి, ఒప్పుకో, నీకు ధనాన్ని ఇస్తాం, ఆనందాన్ని ఇస్తాం, సుఖాన్ని ఇస్తాం, అసలు సుఖం అంటే ఎలా ఉంటుందో నిర్వచనం నీతోనే రాయిస్తాం.
ఒక్క నిమిషం ఒప్పుకో అని వెనకాలబడ్డారు. అయ్యా నన్ను వదిలేయండి స్వామి, ఏమనుకోకండి, నాకు చాలా పనులున్నాయి, మీరు వదిలేస్తే నేను కూడా వెళ్ళిపోతానని. ఇంతకు మించి ఇంకా వివసురాల్ని చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది కనీసం గ్రంథంలో చెప్పడానికి కూడా ఒక నిమిషం ఆలోచించాడు వ్యాసుల వారు. ప్రస్తుతించడానికి కూడా ఇబ్బంది కలిగించేటువంటి వ్యవహారాలు మాట్లాడుతున్నారట. నీకు ఈ సుఖాన్ని ఇస్తాం, ఆ సుఖాన్ని ఇస్తాం, అసలు ఆ సుఖం అంటే ఎలా ఉంటుందో నిర్వచనాలు రాయిస్తున్నారు. ఆ పిల్ల విన్నది ఒక్కసారిగా క్రోధం వచ్చింది, కళ్ళు ఎర్రబడ్డాయి. నేను నా పతి తప్ప అన్యమైనటువంటి ఆలోచన లేకుండా ఉన్నాను, మీ పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నాను, మర్యాద అనబడేటువంటి కట్టుబడిని కనుక ఒక్కసారి నేను దాటితే, నా నోట్లోంచి వచ్చేటువంటి ఒక క్రోధంతో కూడుకున్నటువంటి ఒక మాట కనుక వస్తే మీ ఇద్దరికి అది శాపమైపోయి పాశంగా మిమ్మల్ని కట్టి కుడిపేస్తుంది, జాగ్రత్త అని చెప్పి. శాపం వేశానంటే మాత్రం ఇంకా మీరు ఎందుకు పనికిరాదు, మీ పట్ల గౌరవాన్ని మాత్రమే నేను ప్రదర్శిస్తున్నాను, ఆ గౌరవం తొలగిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మాట్లాడుకోవడానికి మాటలు ఉండవు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయినా సౌందర్యవతి అని ఇంకో మాట వచ్చినప్పుడు లోపల నుంచి బిందెలో నీళ్లు బయటికి తీసింది. నేనే కనుక నా భర్తని తప్ప అన్యులను ఎరగనటువంటి దాన్నైతే, ఎవరి మీద నా మనసు తాత్కాలికంగా క్షణం కూడా పడనటువంటి దాన్నైతే, నా జీవితంలో నేను పడేటువంటి కష్టం నాకు నిమిషమైనా సరే కష్టాన్ని కలిగించి అబ్బా అనుకునేటువంటి ఒక ఆలోచన నాలో కలిగి ఉంటే అని అంటూ ఉంటే వెంటనే అమ్మ తల్లి క్షమించని కాళ్ళు పట్టుకు, నీళ్ళని వదలకు, శపించకు, మేమిద్దరం కూడా అశ్విని దేవతలం, మేము కూడా సూర్యుడి యొక్క పుత్రులమే, మేము నిన్ను పరీక్షించడం కోసం వచ్చాం, ఎక్కడైనా ధర్మం అనేటువంటిది ఒక స్థాయి తగ్గిందేమో తెలుసుకోవడం కోసం వచ్చాం, నిన్ను పరీక్షించడం ద్వారా పాతివ్రత్య ధర్మాన్ని జగత్తుకి అందించడం కోసం, ఇంకోసారి తెలపడం కోసం వచ్చాం, అంతే తప్ప నిన్ను బాధ పెట్టడమో, నిన్ను కించ పెట్టడమో, నీ ధర్మాన్ని పాడు చేయడమో మా యొక్క లక్ష్యం కాదు అని.